15 డేస్ ప్రోగ్రామ్లో టోటల్ మనకి ఏపీఎస్సీ ఎవ్రీ పేపర్ ఆల్మోస్ట్ 15 లైన్స్ ఉంటాయి. సో ఆ 15 లైన్స్లో ఒక్కొక్క లైన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. అండ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్ వస్తే విల్ హ్యావ్ ఎ చాయిస్. సో ఆ చాయిస్లో ఏం చేస్తాం, ఇదో ఒకటి పిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు అగైన్ లాస్ట్ 5 నోటిఫికేషన్స్లో 2000 నాకు ఇప్పుడు హెల్ప్ చేయండి, 25 కదా ఒకటి అయింది, దాని ముందు 23, 20, ఇంకోటి 16, 17 అనుకుంటా. నేను నోటిఫికేషన్స్ ఇవి కలిపి చెప్తుండొచ్చు, బట్ లాస్ట్ 5 అయితే ఇవే జరిగినాయి. సో వీటిలో 16, 17 ఏమైంది అంటే ఓల్డ్ సిలబస్, ఇవి న్యూ సిలబస్. సో ఇప్పుడు మన 16, 17 బట్టి మన ప్రాతిపదిక లేదు, అట్ ది సేమ్ టైం మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా కాదు. సో మన మేజర్ స్ట్రాటజీ అంతా కూడా లాస్ట్ 3 ఇయర్సే. ఎందుకు అంటే ఈ 15 లైన్స్ నుంచి వాడు అసలు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇవ్వట్లేదు, బయట నుంచి డైరెక్ట్గా సిలబస్ లైన్స్ తీసిస్తున్నాడు. సో మనం ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హౌ అవర్ సెషన్ వుడ్ బీ ఈజ్ 60 minutes కదా మనది టోటల్. ఫస్ట్ 10 to 12 minutes లెట్ us డిస్కస్ అసలు ఈ ఎకానమీ పేపర్ 4 తాలూకా స్ట్రక్చర్ ఏంటి, స్ట్రక్చరల్ అనాలిసిస్ చేద్దాం. ఎలా ఉన్నాయి, ఎందుకు, లాస్ట్ టైం మనకు గుర్తుందా, ఒక అంటే నాలెడ్జ్ అని కాదు పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకుందని చెప్పి పేపర్ ఎందుకు అలా ఇచ్చాడు అని తెలిస్తే ఆ క్వశ్చన్ మనం ఎంత స్ట్రెస్ టైంలో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 minutes ఉంది, ఆ క్వశ్చన్ అడ్రస్ చేయాలి, ఇలా 5 minutes ఉంది, నేను అడ్రస్ చేయాలి. సో నా పర్స్పెక్టివ్ తెలిస్తే ఆ క్వశ్చన్ నేను ఇంకా బెటర్గా అడ్రస్ చేయగలను. సో దానికోసం చెప్పి మనం ఫస్ట్ 10 to 12 minutes పేపర్ 4 స్ట్రక్చరల్ అనాలిసిస్ మీద డిస్కస్ చేద్దాం. ఎలా దాన్ని ఎందుకు ఇచ్చాడని అర్థం చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఒక 30 minutes పాటు ఈరోజు మన టాపిక్ ఏదంటే సెకండ్ లైన్ కదా, రిసోర్స్ మొబిలైజేషన్ మీద. ఇన్ డీటెయిల్ సిలబస్ యూనిట్స్ ఏంటి, మైక్రో యూనిట్స్ ఏంటి, ఏమేమి ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావచ్చు, ప్యాటర్న్ ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ డాక్యుమెంట్ ఆల్రెడీ మనకి ఇచ్చిన దాంట్లో ఏవేవి రిపీట్ అయినాయి, ఏవేవి అసలు రిపీట్ కాలేదు, వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్. సో ఈ అనాలిసిస్ చేద్దాం. అండ్ లాస్ట్ అగైన్ ఓవరాల్ వ్యూ ఫీడ్బ్యాక్ వీ కెన్ కన్సిడర్. మేబీ ప్రాబ్లీ 30 to 45 minutes అవుతుంది. సో అలా మన టైంని మనం కేటగరైజ్ చేసుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, పేపర్ స్ట్రక్చర్ అనాలిసిస్ చేద్దాం. ఎంతమందికి ఎకానమీ అంటే కొంచెం భయం, మిగతా పేపర్లు రాయగలను కానీ ఎకానమీ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఎంతమందికి ఉంది? నాకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ రావాలి, జనరిక్గా రాస్తే రావు. అండ్ ఎక్కువ వర్క్ చేయాల్సింది కూడా ఇక్కడ, ఎందుకంటే వీ నీడ్ టు పుట్ అప్ మెనీ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ ఓన్లీ చదువుకొని వెళ్ళిపోతే ఎగ్జామ్ రోజు మర్చిపోతాం. సో ప్రతి ఫ్యాక్ట్కి ఒక సెన్స్ ఉంటుంది, ఆ సెన్స్ని మనం అంటే పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, దాన్ని కానీ మనం చదివినప్పుడు కానీ గుర్తుపెట్టుకోగలిగితే వీ కెన్ రైట్ డైరెక్ట్లీ. కొంచెం అటు ఇటుగా స్టార్ట్ మారిన పర్వాలేదు. ఎగ్జాంపుల్ అలాగా ఎఫ్డిఐస్ ఉన్నాయి, ఎఫ్డిఐస్ ఐడియా ఉన్నాయి కదా, ఏంటి ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఎఫ్డిఐస్ తగ్గుతున్నాయి అనే విషయం మనకు తెలుసు, నెట్ ఎఫ్డిఐస్ తగ్గుతున్నాయి. సో ఎంత తగ్గుతున్నాయి అనేది ఫ్యాక్ట్ నాకు తెలియకపోవచ్చు, కానీ పర్స్పెక్టివ్లో చదువుకున్నప్పుడు డ్రాస్టికల్ రిడక్షన్ అని మనం చదువుకున్నాం అనుకోండి, సో వీ కెన్ పుట్ అప్ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90% నెట్ ఎఫ్డిఐస్ తగ్గిపోతున్నాయి. సో ఆ డ్రాస్టికల్ దాన్ని నేను 90% రిప్లేస్ చేయగలను. నెంబర్స్ గుర్తులేకపోవచ్చు, బట్ ఎమోషన్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఆ నెంబర్స్ని మనం దగ్గర వరకు వెళ్ళచ్చు, ఎగ్జామ్లో స్ట్రెస్ లేకుండా రాయొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ స్ట్రక్చరల్ అనాలిసిస్. ఎలా తయారు చేశాడు అంటే చాలా క్లీన్గా, ఈజీగా, ఒక నిజం చెప్పాలంటే గ్రేటర్ ఇంటర్లింకేజెస్ లేవు, ఎకానమీని ఎలా క్వశ్చన్స్ ఇవ్వచ్చో అని వెరీ సింప్లిఫైడ్ మేనర్లో ఇచ్చేసాడు. ఏంటి అంటే ఫస్ట్ది ఏ పేపర్, ఇది ఎకానమీ పేపర్ కదా, ఏ కంట్రీ ఎకానమీ, ఇది మన కంట్రీ. సో ఇండియన్ ఎకానమీ స్టేటస్ ఏంటి, అసలు ఇండియన్ ఎకానమీలో ఏ ఉంటాయి అనేది పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్టర్స్, రకరకాల సెక్టర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా నువ్వేం చూస్తావు, ఈ దేశం పెరుగుతుందా లేదా, పెరగడం అంటే ఏంటి, గ్రోత్. దట్ ఎకనామిక్ గ్రోత్ మోడల్ అంతా కూడా ఇక్కడ వస్తున్నాయి. సో గ్రోత్ వచ్చింది, ఓకే. గ్రోత్తో పాటు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ప్రాబ్లమ్స్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి, బ్యాంకింగ్ స్ట్రక్చర్ అయినా, బ్యాంకింగ్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెక్టర్ తీసుకుందాం, ట్రేడ్ విత్ అనదర్ కంట్రీస్ తీసుకుందాం. ఆ కంట్రీస్లో ఈ ట్రేడ్లో, ఎక్స్టర్నల్ ట్రేడ్లో ప్రాబ్లమ్స్ ఏంటి, రూపాయి విలువ పతనం రీసెంట్గా పడిపోవడం చూసాం, అండ్ అట్ ది సేమ్ టైం ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్ వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ కరిగిపోవడం, ఇలా. సో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అండ్ ఈ గ్రోత్ని ఏమైనా సరి చేయొచ్చా, ఫిలాసఫీ ఆఫ్ గ్రోత్ ఏంటి అని చెప్పడం ఫస్ట్ది. సో ఇది నిన్న సార్ చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడేం చెప్తారంటే కమ్ టు ఇండియా, ఇండియా ఎకానమీ అంటే ఏంటి ఒక ఐడియా ఇవ్వడానికి అని చెప్పి ఫస్ట్ లైన్ రాశాడు. సెకండ్ చూడండి, సరే ఇండియా కోసం ఎస్టాబ్లిష్ చేసావు, ఇండియా ఎకానమీ ఏముందో చెప్పు, బట్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారు,
ఇండియాలో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అని అనుకుందాం. అగైన్ మన ఎవ్రీ సెషన్ కూడా స్టేక్ హోల్డర్స్ కోసం మాట్లాడతాం కదా. ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఎవరు? పబ్లిక్, ప్రైవేట్. పబ్లిక్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఎంటిటీస్. ప్రైవేట్ అంటే మనలాంటి వాళ్ళం హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఎంటిటీస్. సో వీళ్ళిద్దరు కూడా మన దేశంలో ఎకానమీ చేస్తున్నారు. ఏంటి గవర్నమెంట్కి ఏంటి పని ఎకానమీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ. సో ఆ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ చేయాలి అంటే ముందు కౌటిల్య చెప్తాడు, ముందు అసలు రాజు అనేవాడు ఎవడంటే ల్యాండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ల్యాండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ల్యాండ్ మీద కంట్రోల్ ఉండాలి. ఎలా కంట్రోల్ వస్తుంది? ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, కానీ ఆ ల్యాండ్ కంట్రోల్ చేయాలంటే సమ్మన్ హూ ట్యాక్సెస్ ఆన్ ఇట్. సో ద ట్యాక్సింగ్ పవర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో గవర్నమెంట్ యాజ్ అ పబ్లిక్ ఎంటిటీ ఏం చేస్తుంది ఎకానమీలో? ఇట్ ట్యాక్సెస్. ఫస్ట్ డబ్బులు సమకూర్చుకుంటుంది. ఎందుకు? బికాస్ ప్రజలు దానికి బాధ్యత అప్పచెప్పారు కాబట్టి. అవర్స్ ఇస్ ఎ డెమోక్రసీ, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటాం కదా. అప్పచెప్పాం కాబట్టి మనం పరిపాలించాలి అంటే, మన కోసం స్కీమ్స్ ఏర్పాటు చేయాలంటే దే నీడ్ సమ్ మనీ. సో మనీ కోసం ఎలా పడితే అలా ఆర్ దే డెమోక్రటిక్ ఆర్ ఆటోక్రటిక్? డెమోక్రటిక్. సో ఒక పరిపాలన విధానం ఉంటుంది కదా, దట్ ఈస్ ఎకనామికల్ గవర్నెన్స్. ఏంటి ఎకనామికల్ గవర్నెన్స్? దట్ ఈస్ రిసోర్స్ మొబిలైజేషన్. ఎలా ఈ చాప్టర్ అంతా కూడా ప్రధానంగా మళ్ళీ చదువుదాం. ఎలా ఏం చేస్తామంటే పబ్లిక్ ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ కదా. పబ్లిక్ ఎంటిటీ అనేవాడు ఎలా డబ్బుల్ని తీసుకొస్తాడు, హౌ ద వేస్, అండ్ తీసుకొచ్చిన విధానం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. ఇప్పుడు ఇదే కదా మాట్లాడాం. తర్వాత ఇవన్నీ చేసి ఏం చేస్తాడు? ప్లాన్గా చేస్తాడా? ఈరోజు వెంటనే ఐడియా వస్తుంది, ఇక్కడ ఒక 1000 కోట్లు ఒక స్కీమ్ మీద ఇచ్చేయాలని వస్తుందా? ఇది హీ విల్ డెఫినెట్లీ ప్లాన్ 1 year ముందే చేస్తాడు. సో బడ్జెటరీ. సో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశాక ఆ బడ్జెట్కి రిసోర్సెస్ కావాలి. ఎలా నేను ఏం చేస్తే నాకు రిసోర్సెస్ వస్తాయి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాల ఆదాయాలు వస్తాయి గవర్నమెంట్కి. ఏంటవి? ట్యాక్స్ వేస్తే వస్తాయి. సో దట్ ఈస్ ట్యాక్స్ మనీ. ఇంకోటి నాన్ ట్యాక్స్ మనీ. సో ట్యాక్స్ మనీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ట్యాక్సేషన్ జరుగుతుంది, డబ్బులు వస్తాయి, కానీ గవర్నమెంట్కి అప్పులు ఉంటాయి. ఎందుకు? సరిపో, వాడి ఎక్స్పెక్టేషన్స్కి మీట్ కావు. సో వాట్ హీ విల్ డూ? హీ విల్ టేక్ డెప్ట్. సో ఆ డెప్ట్ అనేది బోత్ ఇద్దరికీ ఉంటుంది, పబ్లిక్ ఎంటిటీస్కి ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్స్కి ఉంటుంది. ఈ ఓవరాల్ టోటల్ డెప్ట్ని మనం పబ్లిక్ డెప్ట్గా చెప్పుకోవచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ డెప్ట్స్ ఏంటని అడిగాడు. ఇలా ఆ దేశంలో ఎకనామికల్ గవర్నెన్స్ చేయాలి అంటే పబ్లిక్ ఎంటిటీస్ ఎలా చేస్తున్నారు, ప్రైవేట్ ఎంటిటీస్ ఎలా చేస్తున్నారు, ఇంకా డీటెయిల్గా వెళ్ళాడు కూడా. కానీ అవి ఎగ్జామ్లో అంతగా అడగలేదు. బట్ స్టిల్ విల్ డిస్కస్ ఇన్ ఆ స్ట్రాటజీ. ఏమడిగాడు? ఈ గవర్నమెంట్ పరిపాలన ఉంటుంది కదా, ఎకనామికల్ గవర్నెన్స్ ఎలా పరిపాలన చేస్తుంది? దట్ ఈస్ గవర్నమెంట్ వెన్ ఎవర్ వాంట్ టు స్పెండ్ సంథింగ్, పబ్లిక్ మీద ఎక్స్పెండిచర్ పెట్టాలనుకున్నా, పబ్లిక్ నుంచి ట్యాక్సేషన్ వేయాలనుకున్నా, పబ్లిక్ నుంచి బరోయింగ్ తెచ్చుకోవాలనుకున్నా, దానికంటూ అది ఏవైతే పాలసీస్ ఉంటాయో వాటిని ఫిజికల్ పాలసీస్ అంటారు. సో ఈ ఏరియాలో గవర్నమెంట్ ఎలా ఆపరేట్ చేస్తుందని చెప్తారు. తో పాటు గవర్నమెంటే ప్రతిసారి ప్లేయర్ కాదు, ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. రకరకాల సెక్టర్కి గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోలేదు. సో వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు ఎలా పెడుతున్నారు? గవర్నమెంట్ ఒకటే కాదు, వేరే సోర్సెస్ కూడా వస్తున్నాయి. సో ఇలా ఓవరాల్గా దేశంలో జరుగుతున్నటువంటి రిసోర్స్ మొబిలైజేషన్ మొత్తం కూడా ఈ చాప్టర్లో ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఏంటి? కేవలం దేశం, ఎకానమీ, గ్రోత్, వీటి మీద మాట్లాడాడు. సెకండ్, ఓకే గ్రోత్ అయిపోయింది, లెట్స్ డూ గవర్నెన్స్. నో, ఆ గవర్నెన్స్కి ఏం కావాలి? డబ్బులు కావాలి, ఎలా తెస్తున్నాం అని చెప్తున్నాడు. తర్వాత ఏంటి? అగైన్ దిస్ ఇస్ బికాజ్ ఏపీపీఎస్సీ కాబట్టి ఇండియా అండ్ గవర్నమెంట్, ఇండియా అండ్ ఏపీ పర్స్పెక్టివ్లో చెప్పాడు. సేమ్ ఫర్ ఏపీ. నెక్స్ట్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఓవరాల్ 4th చాప్టర్ ఉంటుంది. 5th చాప్టర్ ఏముంటుంది? స్పెసిఫికల్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఇది బేసిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకున్నా ఆర్ ఎనీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా ఈ ఏరియాస్ చెప్పచ్చు. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ రకాలు ఏంటి, బడ్జెట్ సరిపోకపోతే డెఫిషిట్స్ వస్తాయి. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ డెఫిషిట్స్ ఉంటాయి. లాస్ట్ టైం మీరు క్వశ్చన్ చూస్తే ఇన్ ద డాక్యుమెంట్ 25లో డైరెక్ట్గా డెఫిషిట్స్ టైప్స్ అడిగేశాడు. రెవెన్యూ డెఫిషిట్ ఏంటి, ఫిజికల్ డెఫిషిట్ అంటే ఏంటి, అలా అడిగాడు. సో వెరీ బేసిక్స్ ఈజ్ టచింగ్ ఇన్ దిస్ చాప్టర్. సో అక్కడ బడ్జెట్ అడిగాడు కాబట్టి డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్స్ ఏంటి, కన్సిక్వెన్సెస్, బడ్జెట్ కోసం తెలుసుకో గురు అని చెప్తున్నాడు. అగైన్ ఏపీ పర్స్పెక్టివ్లో అయిపోయింది. అంటే ఒకేసారి 2 చేయొచ్చు మనం యాక్చువల్లీ. ఇక్కడ ఎక్స్ట్రా ఏం చదవచ్చండి? ఏపీ బడ్జెట్లో స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి, ఆ బడ్జెట్లో హైలైట్స్ ఏంటి అని అడుగుతాడు. స్ట్రక్చర్ అర్థమవుతుంది కదా. దేశం ఏర్పడింది, దేశాన్ని ఎకనామికల్ గవర్నెన్స్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం? బడ్జెట్ ద్వారా చేస్తాం. సో బడ్జెట్ని తెలుసుకో, బోత్ ఏపీ అండ్ ఇండియన్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ ఇవన్నీ చేస్తున్నాం, అవుట్కమ్ ఎందుకు చేస్తున్నాం? టు మేక్ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్. డెవలప్మెంట్ అనేది అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి, అంత్యోదయ, సర్వోదయ. సో అది వెళ్తుందా లేదా? ఈజ్ ఇట్ ద గ్రోత్ ఈజ్ ఇంక్లూజివ్ ఆర్ నాట్? సో ఆ ఇంక్లూజివ్ గ్రోత్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఏం చేస్తుందండి? బై వర్చ్యూ ఆఫ్ స్కీమ్స్ అండ్ పాలసీస్. రకరకాల స్కీమ్స్, పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ బేసిక్ రోటీ కపడా అండ్ మకానా సారీ ఫర్ మై బ్రోకెన్ హిందీ. సో ఈ 3 పర్స్పెక్టివ్లో కూడా స్కీమ్స్ ఏమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎస్ ఉంది.
పీడిఎస్లో లోపాలు ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అలా బేసిక్స్ నీడ్ మీద గవర్నమెంట్ ఇంక్లూజివ్ గ్రోత్కి ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద అవగాహన ఈ చాప్టర్. నెక్స్ట్ అన్నిటికంటే ప్రధానమైనది ఇండియా అన్నపూర్ణ కదండి. సో మేజర్ సెక్టర్ ఏంటి, ఇప్పుడు నుంచి సెక్టర్స్లోకి వస్తాడు. మేజర్ సెక్టర్ ఏంటి మనకి, అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇండియాలో అగ్రికల్చర్ ఏ స్థితిలో ఉంది, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ సో ఫార్ అప్పటి వరకు కూడా డెవలప్మెంట్కి ఏ పాలసీస్ చేస్తుంది. సార్ చేస్తే సరిపోయింది, అన్నీ సరిగ్గా రీచ్ అవుట్ అవుతున్నాయా, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ జరిగిందా, ఇంకా జరగలేదు. సో జరగకపోవడానికి ఏంటేంటి లిమిటేషన్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, అవన్నీ కూడా వీటిలో ఉంటుంది. అండ్ ఇండియా స్టిల్ కొన్ని ఏరియాస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రిడామినెంట్, బట్ పోస్ట్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెఫ్ట్ యాజ్ ఏ స్టేట్ ప్రిడామినెంట్లీ అగ్రేరియన్ స్టేట్ ఎకానమీ అయిపోయింది. సో ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేర్ కెన్ వి స్పెసిఫికలీ రీడ్ ఫ్రమ్ దిస్, దీనికోసం ఎక్కడ చదవచ్చండి, సోషియో ఎకనామిక్ సర్వే, వెరీ డీటెయిల్డ్ ఎకానమీ, డీటెయిల్డ్ డాక్యుమెంట్ అండి. నెక్స్ట్ ప్రైమరీ సెక్టర్ అయిపోయింది, ఇమీడియట్గా ఏ సెక్టర్ రావాలి, సెకండరీ సెక్టర్ రావాలి. సో సిలబస్ లైన్ నెక్స్ట్ కన్సిక్వెన్స్ ఏంటి, సీక్వెన్షియల్ లైన్ ఏంటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ పాలసీ. దేశంలో ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ వాట్ ఈస్ దట్ వాటర్ షెడ్ ఇయర్ అండి. ఆ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్ని మనం ఇంకా బాగా చదవడం మొదలుపెట్టాం. వాట్ ఈస్ దట్ బ్రేకింగ్ పాయింట్, 1991. అప్పుడు నుంచి ఏం జరిగింది, వీ జస్ట్ లీప్ ఫ్రాగ్. అప్పటి వరకు ప్రైమరీ సెక్టర్లో ఉండేవాళ్ళం, దాటేసి డైరెక్ట్గా టెరిషరీ సెక్టర్ మీదకి మన గ్రోత్ని లై చేసాం. సో ఆ క్రమంలో ఏం జరిగింది, 1991 తర్వాత చాలా జరిగినాయి. అప్పటి వరకు మంది ఏంటి, కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఎకానమీ అనేవారు, అంటే కంప్లీట్ స్టేట్ కంట్రోల్, స్టేట్ ఎకానమీ ఉండేది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు అలా ఉందా, వాట్ డిడ్ వి ఇంజూస్, ఎల్పిజి చెప్పండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ 3 ఫార్మ్స్ వచ్చినాక మన ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, వాటి మీద ఫర్ ఎగ్జాంపుల్ కోర్ ఇండస్ట్రీస్ అని క్లాసిఫికేషన్ ఉన్నాయండి. ఏమైనా 2 చెప్పండి కోర్ ఇండస్ట్రీస్ ఏంటో. వెరీ గుడ్, యాక్చువల్లీ 8 ఉంటాయి. ఓకే, సిమెంట్, ఫెర్టిలైజర్స్ ఉందా, ఓకే, ఇంకా ఫార్మా ఈజ్ నాట్ దేర్. యా, ఎనీవేస్ 2 చెప్పేశారు, థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటండి, నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బట్ ఆల్సో ఫర్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ ఏంటది, ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్ మీద తర్వాత ఇవన్నీ చేయడానికి గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయా లేదా, సో ఆ పాలసీస్ కోసం మాట్లాడతాడు. అండ్ లాస్ట్ 10 yearsలో వచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, వాటి స్టేటస్ ఏంటి. లాస్ట్ టైం స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అడిగాడు, స్మార్ట్ సిటీస్ అడిగాడు. సేమ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దేశ లెవెల్లో చదువుకున్నాం, ఇప్పుడు స్టేట్ లెవెల్లో చదువుకోబోతున్నాం. అది ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. అగైన్ దీని సోర్స్ ఏంటండి, బెటర్ సోర్స్ సోషియో ఎకనామిక్ సర్వే. అండ్ లాస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ప్లాన్ చేసావు, ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దేశాన్ని మార్చుదాం అనుకుంటున్నావు, కానీ వీళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి ఆ మధ్యలో ఇంపార్టెంట్ మీన్స్ ఉందా లేదా. ఏంటి ఇంపార్టెంట్ మీన్స్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్కూల్ కట్టడానికి ట్యాక్స్ చేసావు, ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ అదే కదా మాట్లాడుకున్నాయి. ఓకే, స్కూల్ కట్టడానికి ప్లాన్ వేసుకున్నాం, బాగానే ఉంది. వీటికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి, వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి అన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ గుడ్. కానీ ఆ పిల్లవాడు ఎన్ని కట్టావు, కానీ ఆ స్కూల్కి పిల్లవాడికి మధ్యలో రోడ్ లేదు, వెళ్ళగలడా, లేదు. సో మేజర్ ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నిటిని వర్కౌట్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ వీ ఆల్ నో హౌ ఇండియా ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్ వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ మేకింగ్ ట్రెమెండస్ చేంజెస్, ప్రోగ్రెషన్. సో ఆ పర్స్పెక్టివ్లో చూడాలి. ఏ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెంట మన మైండ్కి ఏం వస్తాయండి, రోడ్స్ వస్తాయి, రైల్వేస్ వస్తాయి, ఎయిర్పోర్ట్స్ వస్తాయి. కానీ అంతేనా, ఇంకేమున్నాయి గట్టిగా చెప్పండి. ఓకే, గుడ్. ఇంకా సరే, ఏ ఏజ్ ఇది, డిజిటల్ ఏజ్. సో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడుకోవచ్చు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రకరకాలు మాట్లాడుకోవచ్చు. ఆ కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడు డిజిటల్ ఏజ్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఐటీ సెక్టర్లో తీసుకొచ్చి డిజిటల్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ కోసం మాట్లాడాడు. అండ్ వీ ఆల్ నో ద మేజర్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ డిజిటల్ ఇండియా. అండ్ ఏపీ స్పెసిఫికల్లీ ఇన్ లీడర్షిప్ ఆఫ్ లాస్ట్ 2 చీఫ్ మినిస్టర్స్ కూడా వెరీ గుడ్ స్ట్రైడ్స్ మేడ్ చేసాయి, ఎస్పెషల్లీ ఇన్ దిస్ టెన్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఈ గవర్నెన్స్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ సీకింగ్ ఫర్ డిజిటల్ గవర్నెన్స్ అండి. అండ్ ఇదే వాటిలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది అనుకోండి ఏదైనా కారణాలతో, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దాంట్లో కూడా ఎలా ఉంది ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ దాటుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉందా లేదా. యాక్చువల్లీ ఇట్ ఈస్ సమ్వాట్ సైన్స్ అండ్ టెక్ టాపిక్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ షెడ్యూల్. అగైన్ ఏపీలో స్పెసిఫికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ. యాక్చువల్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మర్చిపోయాం, ఇది మెయిన్ కదా. అండ్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆల్సో, బికాస్
ఈ ఇయర్ మనం లాస్ట్ 1 year నుంచి కూడా మేజర్గా సఫర్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ బాటిల్ నెక్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీ ఉన్నాయి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. సో ఇది స్ట్రక్చర్ అర్థమైంది కదా. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఈ లైన్ క్రోనలాజీ ఎందుకు ఇచ్చి ఉంటాడో అనేది అర్థమైతే వీ కెన్ పుట్ అప్ ఏ బెటర్ ఇంట్రో, బెటర్ కంక్లూషన్ రదర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈస్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, స్ట్రైట్గా ఎంఎస్ఎంఈ సార్ లిమిట్ 10 lakhs, 20 lakhs, 30 lakhs, ఎవ్రీబడి విల్ రైట్. బట్ నువ్వు ఎలా రాయొచ్చు? ఆఫ్టర్ 1991 వీ హ్యావ్ సీన్ ఎకనామికల్ ఇండిపెండెన్స్, బట్ ద మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ విచ్ కెన్ మేక్ దిస్ హ్యాపెన్ ఇన్ రియాలిటీ ఈజ్ ఎంఎస్ఎంఈస్ అని రాయొచ్చు. అంటే పర్స్పెక్టివ్ తీసుకొస్తున్నాం. సో సడన్గా ఆడికి అప్పటి వరకు చదివి ఒక 9 కాపీలు చదివి అలసిపోయి ఉంటాడు. సడన్గా 10th కాపీ సీయింగ్ దిస్ ఇంట్రో వాడికి నేను హ్యాపీగా వేస్తాను మార్క్స్. అండ్ వెన్ యూ ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఫస్ట్ క్వశ్చన్ మీరు బాగా రాశారనుకోండి, నెక్స్ట్ నుంచి అదే పర్స్పెక్టివ్ వెళ్తాడు. హ్యాపీగా 50% మార్క్స్ హ్యాపీగా ఇస్తాడు. తర్వాత ఎంత వేయాలని ఆలోచిస్తాడు, లేదంటే 50 కన్నా తక్కువ ఎంత వేయాలని ఆలోచిస్తాడు. సో అందుకే ఇంట్రోస్ డిఫైన్ అవర్ మార్క్స్. ఇప్పటివరకు జరిగిన ఈ 10 to 15 minutes డిస్కషన్ అంతా కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఏర్పడడానికి. నౌ సెకండ్ ఎజెండా, మేజర్ ఎజెండా ఏంటి మనం అనుకున్నాం? మేజర్ ఎజెండా ఈరోజు సిలబస్ టాపిక్ మాట్లాడాలి. బోర్డ్ కావాలి నాకు. ఇప్పటివరకు ఓకే కదా? కొంచెం రిలాక్స్ అవ్వండి. నేను స్పీడ్గా చెప్పాను. రిసోర్స్ మొబిలైజేషన్. కెన్ సమ్మన్ హెల్ప్ మీ? ఏంటి రిసోర్స్ మొబిలైజేషన్? ఆల్రెడీ నేను చెప్పాను మీ వైపు నుంచి. ఎనీ థాట్స్? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మా సిలబస్ లైన్ చూసినప్పుడు కంగారు పడింది. రిసోర్స్ అంటున్నాడు, మొబిలైజేషన్ అంటే నాకు అర్థం కాలేదు మీనింగ్ ఏంటో. తర్వాత క్వశ్చన్స్ రాస్తాను కొద్దీ, అంటే ఒక 2 years బ్యాక్ చెప్తున్నా, ఫస్ట్ టైం నేను Group 1 మెయిన్స్ రాసినప్పుడు నా పరిస్థితి అలా. మీరు అదే పరిస్థితులు ఉంటే యూ కెన్ హెల్ప్ మీ అవుట్. ఏంటి మీకు అది చూసినట్టు ఏమనిపించింది? వాట్ యూ ఫెల్ట్? ఆ వర్డ్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా గుడ్. ఓకే, అంటే లిటరల్గా వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. బ్రేక్ ద వర్డ్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్? అది పాయింట్. ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ ఉండొచ్చండి? ఫస్ట్ డబ్బులండి, వాటిని ఏమని చెప్పచ్చు? ఫిజికల్ రిసోర్స్ అని చెప్పచ్చా, ఆర్ ఫైనాన్స్ అని చెప్పచ్చు? ఫిజికల్ ఈజ్ బెటర్ వర్డ్. తర్వాత వెరీ గుడ్, హ్యూమన్ రిసోర్సెస్. ఇంకా ఏముంటాయి? యూ క్యాన్ టెల్ మీ. చెప్పండి. ఫిజికల్, డబ్బులు, హ్యూమన్. ఇంకా బేసికల్గా స్ట్రక్చరల్ రిసోర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఇక్కడ ఇన్నోవేట్ చేశాను ఎందుకంటే ఐ నీడ్ ఏ కీ టర్మ్. ఏం స్ట్రక్చరల్ రిసోర్స్ అంటే? ల్యాండ్ ఉంది, అది కూడా రిసోర్సే కదా. దానికి కూడా ఒక ఫైనల్లో ఒక పే ఆఫ్ ఇద్దాం. క్లైమాక్స్లో అలాగే మలయాళం వాళ్ళు ఇస్తారు సినిమాలో అలాగా. వీటి మీద కూడా సిలబస్ లైన్ ఉంది. సో ఫస్ట్ ఇది ఫిజికల్ రిసోర్స్. సో వీటిని మొబిలైజ్ చేయమంటున్నాడు, తీసుకురామంటున్నాడు. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ రైట్ నౌ, మీరందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కదా, ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. సో మీరు ఏం చేయాలి? డబ్బులు కావాలి దేశానికి. మీ గవర్నమెంట్కి ఒక పాలసీ ఎజెండా ఉంది, మిమ్మల్ని అందుకే ఎన్నుకున్నారు. సో యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ కంట్రీ. డబ్బులు లేకుండా ప్లాన్ చేసేయగలరా? డబ్బులు కావాలి. ఎలా డబ్బులు తీసుకొస్తారు? చెప్పండి. సో బడ్జెట్ పెడతారు. బడ్జెట్లో ఏమున్నాయి అనేది మన డిస్కషన్ అనేది. సిలబస్ కీవర్డ్స్ చూసుకోండి ఒకసారి. సిలబస్లోనే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అది. ఓకే, సో రిసోర్స్ మొబిలైజేషన్లో ఫస్ట్ ఇది ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కదా, పబ్లిక్, ప్రైవేట్. సో నా లెట్ us ఫస్ట్ డిస్కస్ పబ్లిక్ వాళ్ళు. పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎలా మొబిలైజ్ చేస్తుంది డబ్బులు అని. ఫస్ట్ది ఏంటండి? వాళ్ళు మనం ఎన్నుకున్నదే మనం ట్యాక్స్ వేయడానికి, అంతే కదా. అంటే నేను వెళ్ళి జోక్ కాదు, నిజంగానే ఎకనామికల్ పవర్ ఇవ్వడానికే ఒక సిస్టమ్ పెట్టి డెమోక్రసీ అని పేరు పెట్టి ఇచ్చాం. పూర్వం కాలంలో కూడా రాజులు అలాగే కదా వచ్చింది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ట్యాక్స్ వేస్తానంటే షాపులు ఇస్తారా? కొడతారు నన్ను. ఎందుకు? ఐ డు నాట్ హ్యావ్ దట్ లెజిటిమసీ. సో ఫస్ట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. సో పాపులర్ ట్యాక్స్ ఏంటండి? రైట్స్ జరుగుతుంటాయి, ఇవన్నీ సినిమాల్లో కూడా వాడుతుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి చెప్పండి. సో ట్యాక్స్ అనేది ద్వారా డబ్బులు సంపాదిస్తారు. విచ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్? ట్యాక్స్ ద్వారా రకరకాల ట్యాక్సెస్ చెప్పండి. హియర్ కమ్స్ ద డైనమిక్ పార్ట్. ఈ ఇయర్ బడ్జెట్ ఆర్ ఎకనామిక్ సర్వేలో ఇది చదవాలి మనం. చెప్పండి రకరకాల ట్యాక్స్ రిసోర్సెస్ ఏంటండి? ఫస్ట్ది ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఎందుకు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ పెట్టానండి? మనందరికి భయమనా? కాదు. ఎందుకంటే మన పార్ట్లో మనకు వచ్చే డబ్బుల్లో హైయెస్ట్ రిసోర్స్ ఇస్తుంది ఏంటి?
ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత కమాన్ బడా బాబుల మీద వేసేది ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఓకే నైస్. ఇంకా టక చెప్పాలి. జిఎస్టీ, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకోటి, బయట నుంచి ఏమైనా దిగుమతి చేసుకున్నప్పుడు, ఎగుమతి చేసినప్పుడు మన మీద కస్టమ్స్. ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో, ఉన్నాయండి కలిపేశారు కదండి ఇండైరెక్ట్ ట్యాక్స్లు అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ లైన్ ఎందుకు చెప్పాను అంటే, టోటల్ వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో, ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూలో ప్రయారిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఒక క్వశ్చన్ ఉంది పీవైక్యూ డాక్యుమెంట్లో, చూడండి నేరో ట్యాక్స్ బేస్కి కారణం ఏంటని అడిగాడు. చూడండి 23 అనుకుంటా, 23లో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నేరో ట్యాక్స్ బేస్ ఆర్ 2020. అందుకే మీకు ముందుగానే స్కిమ్ చేయమని చెప్పాను, నాకు మన హెల్ప్ చేద్దారని. 2020 కదా, పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 6 కదండి, 2A. నా డాక్యుమెంట్లో లేదు, మీ దాంట్లో ఏదో ఉందండి. సరే క్వశ్చన్ చదవండి. ఓకే, దానికి ఆన్సర్ ఈ పర్స్పెక్టివ్. ఏంటి పర్స్పెక్టివ్? ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు? 2%, 2 1 1 ఏమో ఐ గెస్. 1 అసలు 1 కూడా చాలా ఎక్కువ. ఒకసారి వెరిఫై చేయండి. మీన్ వైల్ వెరీ 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 లెస్ పర్సెంటేజ్. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ హ్యాస్ టు బి మోర్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకు? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ జరగాలి. ఎవరైతే రిసోర్సెస్ వాడి, దేశం రిసోర్స్ వాడి, హ్యూమన్ క్యాపిటల్ మిగతా శ్రమను వాడి పైకి వెళ్తుంటారో వాళ్ళు దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ బ్యాక్. రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇండియాలో దీని ట్యాక్స్ బేస్ తక్కువ, యూజింగ్ లూప్ హోల్స్ పీపుల్ స్టార్ట్స్ ఎస్కేపింగ్. అండ్ అవి కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగిపోతూ వస్తుంది. నేను ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదట్లో నా బాగా గుర్తు, జిఎస్టీ ఎవ్రీ మంత్కి విడుదల చేస్తుంది. ఇంత కలెక్ట్ చేశాను. హార్డ్లీ 97,000 crores నుంచి 1.2 అండి. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు హైయెస్ట్ పీక్ ఎంత తెలుసా? నేను గ్రాఫ్ తీసుకునేలాగా ఆ మంత్ ఏప్రిల్ 1.4 crore. ఇప్పుడు ఒకసారి చూడండి జిఎస్టీ గ్రాఫ్. ఎక్కడ మీకు నోట్స్ ఇచ్చానా? నోట్స్ ప్రిపేర్డ్నో దాంట్లో ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి ఇది యావరేజ్గా ఒకప్పుడు, లేదా 1.2 ఇంటూ అంటే ఎంత రావాలి? 14.4 ఎంతో రావాలి, అంటే 14 లక్షల కోట్లు రావాలి. కానీ డూ యు నో ఇప్పుడు ఎంతో? 21, యావరేజ్గా 21 lakh crore రీచ్ అయిపోయాం. అంటే ఎంత? బై 12. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 1.6కి వెళ్ళిపోయాం. అంటే ఎంత పెరిగింది? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? వాట్ ఎవర్ కన్జంప్షన్ హ్యావ్ డన్ మనం కడుతున్నాం. సో ఎవరు కట్టాలి? ఆల్రెడీ రిచ్ బ్రాకెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ స్టేట్ ఆఫ్ లివింగ్ అచీవ్ చేస్తున్న వాళ్ళు కట్టాలి. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ ట్యాక్స్ రిసోర్స్ మొబిలైజేషన్లో మేజర్ ప్రాబ్లమ్ ఇది. అగైన్ సో ఇది ట్యాక్స్ రిసోర్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ దీనికి రావాలి ఏంటంటే, మన క్వశ్చన్ ఎలా, మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే, వాడు అడుగుతాడు ట్యాక్స్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి ఇండియాలో ఐడెంటిఫై చేయండి ప్రాబ్లం అంటాడు. సో ట్యాక్స్ రిసోర్స్ రాస్తావు, కానీ మన స్ట్రైకింగ్ పాయింట్ ఏంటి అంటే, మన మార్క్స్ సంపాదించేది ఏంటంటే, పెరగాల్సిన ట్యాక్స్ రెవెన్యూ కాదు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగాలి. యాక్చువల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి అనుకున్నాం కదా, రిసోర్స్ మేనేజ్మెంట్. ఇట్ హ్యాస్ 2 components, దట్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్స్ చేయకుండా డబ్బులు ఎలా వస్తాయండి? విల్ దే మింట్ చెప్పాలి. ఈ ఖచ్చితంగా మీరు పాల్గొనాలి. చెప్పండి పిఎస్యూస్ ఎలా ఉంచి హౌ? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ని ప్రైవేట్ వాడు లాంచ్ చేశాడు. పిఎస్యూస్ డైరెక్ట్ చెప్పేస్తాను, టైం మనకు తక్కువ ఉంది. ప్రాఫిట్స్ ఆఫ్ పిఎస్యూస్, గవర్నమెంట్ బిజినెస్ చేస్తుంది, దాని డబ్బులు వస్తున్నాయి. ఇంకా మేజర్ది ఏంటండి? ఆర్బీఐ. ఫస్ట్ అది ఏంటి? యాక్చువల్ పిఎస్యూస్ ఫస్ట్ ఉంటుంది, తర్వాతది ఆర్బీఐ. ఎలా వస్తాయండి డబ్బులు? దీని మీద క్వశ్చన్ కూడా ఉంది. సీనియరైజ్ ఇంకా యాక్చువల్ తక్కువ కాదు, సెకండ్ బెస్ట్. అలా కాదు, నాన్ ట్యాక్స్. ఓకే, బరోయింగ్స్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉన్నాయి, ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి ఆ గ్యాప్లో. ఇంకేంటంటే ఆర్బీఐ దగ్గర ఇప్పుడు కూడా రిజర్వ్స్ మిగిలిపోతూ ఉంటాయి. యాక్చువల్లీ బిమల్ జమన్ అని ఒక కమిటీ వేసి అప్పటివరకు ఆర్బీఐ ఎవరైనా మొండిపట్టు కూర్చుంది.
సో అప్పుడు కొన్ని గవర్నర్స్ మారారు, సంథింగ్ ఇష్యూస్ అని జరిగినాయి. సో బిమల్ జమన్ కమిటీని నియమిస్తే వాళ్ళే లోపల ఉన్న వాళ్ళనే నియమించుకొని వాళ్ళతో చెప్పించుకున్నారు ఏంటని, ఓకే మా రిసోర్సెస్ తీసుకో అని చెప్పి. సో దిస్ బిమల్ జమన్ కమిటీ హ్యాస్ సెడ్ దట్ వీ కెన్ హ్యాపీలీ గివ్ ద రిసోర్సెస్, మిగిలిపోయిన రిసోర్సెస్ని గవర్నమెంట్ వాడచ్చు అని చెప్పి. 1.76 lakh crore అలా ఆర్బీఐ ఫస్ట్ టైం ఇచ్చింది. తర్వాత నుంచి ఇది ఇంకా పెరుగుతూ వచ్చింది అనుకోండి. 1.76 lakh crore ఫస్ట్ టైం ఇచ్చింది. ఇలా ఇంకా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంకోటి మర్చిపోయారు మీరు, అంటే వీటిలో అవ్వచ్చు. ఏపీ స్పెసిఫిక్గా మాట్లాడాలని చెప్తున్నాను. ఏపీకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ మేజర్గా ఏంటి అంటే మినరల్ రిసోర్సెస్ అమ్మినప్పుడు, వాటి మీద లీజెస్ వేసినప్పుడు ఫీజు వేస్తామా, రకరకాల ఫీజులు అన్నీ కూడా, ఈ ఫీజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఏపీలో క్వశ్చన్, ఏపీ ఎకానమీలో మేజర్ ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోవడానికి లేదంటే అంతే ఉండడానికి కారణం ఏంటి, ఏపీ ఆగ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి. రిసోర్స్ మొబిలైజేషన్లో మేజర్ ప్రాబ్లం ఏంటండి, రిసోర్స్ ఎలా చేస్తుందని మేజర్ ప్రాబ్లం అడగడు. రిసోర్స్ సరిపోవట్లేదురా బాబు, ఎక్కడి నుంచో తీసుకురా, ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతాడు. సో ఆ సెకండ్ పార్ట్ క్వశ్చన్ రాయడానికి ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచాలి అనే పర్స్పెక్టివ్లో మనం మాట్లాడాలి. సో మన ప్రిపరేషన్ ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు ఇస్తున్నారు, కొత్త రకాలుగా ఏమైనా తీసుకురావచ్చా, అంటే ప్రజల మీద ట్యాక్స్ బర్డెన్ రాకుండా చూడొచ్చా. ఇది వెరీ హెల్తీ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్యూస్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్ తయారు చేస్తుంటే మంచి డబ్బులు వచ్చాయి అనుకోండి, డబ్బులు ఉన్న కడతారు. అండ్ వీ కెన్ డూ దట్ త్రూ ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు కూడా లాభం వస్తుంది కదా. ఇది నేరుగా ప్రజలు ఎవరైతే ఈ 80 crore పీపుల్ ఆర్ స్టిల్ టేకింగ్ గరీబ్ కళ్యాణ్ యోజన, అంటే ఒకవేళ పావర్టీని మనం అలాగే మెజర్ చేయాలనుకుంటే, ఇంకా ఇఫ్ యూర్ స్టిల్ గివింగ్ ఫుడ్ గ్రెయిన్స్ టు 80 crore పీపుల్ అండ్ యూర్ డైరెక్ట్లీ ట్యాక్సింగ్ ఇన్ దమ్ అనదర్ వే, ఏంటి ఉపయోగం ఇంకా ట్యాక్స్ ఇవన్నీ చేసి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చి. సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ రెవెన్యూని స్టార్ట్ చేయాలి. అది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లెర్నింగ్ ఇది. నెక్స్ట్ వన్ అండి, సరే లెట్ మీ సీ దట్. ఇప్పటివరకు ఓకే కదా, ఎక్కడైనా స్పీడ్గా వెళ్తుంటే లెట్ మీ బ్రేక్, ఆపండి నన్ను. యా చూడండి, ఫస్ట్ ఏంటి, సోర్సెస్ ఎలా వస్తాయని మాట్లాడుకున్నాం, డన్ కదా. రెండోది చూడండి, బడ్జెటరీ రిసోర్సెస్, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇక్కడ మీరు ఫ్యాక్ట్స్ రెడీ చేసుకోవాలి, ఈరోజే మాట్లాడుకుందాం, మైండ్లో గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సెపరేట్గా చదువుకోకూడదు. టక్మని ట్రై చేయండి, రాంగ్ చేసైనా పర్లేదు, రాంగ్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇండియన్ బడ్జెట్ వాల్యూ ఎంత రఫ్గా చెప్పండి. వెరీ గుడ్, 55. ఇండియన్ జీడిపి వాల్యూ నాకు డాలర్లో చెప్పొద్దు, నేను ఇండియన్ ఇది. ఇంకా 2 to 3 years బ్యాక్ ఉన్నాం, కమాన్, బట్ వెరీ గుడ్ ట్రై. 357 to 380 అలా అనుకోండి. అందుకే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 3 trillion ఎకానమీ ఒప్పుకుంటారు కదా, 3 trillion డౌట్ లేదు కదా. 1 trillion ఎంత 100 కోట్లు. ఇప్పుడు డాలర్ విలువ ఎంత 90 అనుకుందాం, 90 into 3 ఎంత 27, అలా చూసినట్టు 250 దాటేసాం. సో ఇట్ ఈస్ అరౌండ్ 4 trillion మనం క్లెయిమ్ చేసుకోబోతున్నాం, అబౌట్ టు డూ దట్. సో వీఆర్ నియర్ టు 400. రైట్ నో వీఆర్ స్టాండింగ్ అట్ 360, 357 అలా. ఈ రెండు ఎందుకు చెప్పానంటే ఎకానమీ అంతా కూడా ఆ భాషే, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత అని మాట్లాడతాడు. ఫస్ట్ జీడిపి అని తెలిస్తే, చెప్పాను కదా ఎకానమీ ఎందుకు మనకు అంత భయం కల్పిస్తుంది అంటే నెంబర్స్ చూస్తే భయం వేస్తుంది. అండ్ బిహైండ్ దట్ నెంబర్స్ ఒక స్టోరీ ఉంటే ఆ స్టోరీని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి స్టోరీ, జీడిపి అనేది 357 లక్షల కోట్లు అనేది స్టార్ట్ చేసాం అనుకోండి మన స్టోరీని. ఇంకా అక్కడ నుంచి ప్రతిదీ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ లోటు, ద్రవ్య లోటు అంటాం. ఏంటి ద్రవ్య లోటు అంటే ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిషిట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని అన్నాడు, 4.3% రైట్ నౌ. అంటే అప్పుడు నేను లెక్కలు వేసుకోవచ్చు, ఏమని, నా గవర్నమెంట్కి, నా ఇండియన్ గవర్నమెంట్కి 4%, మీరు చేయండి లెక్కలు చేయండి, 4% ఇంటూ 350 crores ఎంత, 350 lakh crores ఎంత, 14 లక్షల కోట్ల, అంటే అట్లీస్ట్ 14 లక్షల కోట్లు ఫిజికల్ డెఫిషిట్ ఉంది. సో నాకు అర్థం చేసుకోగలను ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏమీ చేయకుండా నేను స్టిల్ ఇంకా అప్పులు ఎంత చేస్తున్నాను, 14 లక్షల కోట్లు చేస్తున్నాను. సో ఐ కెన్ ఫీల్ దట్ దేర్ ఈజ్ ఎ హ్యూజ్ నీడ్ ఫర్ కటింగ్ దోస్ రెవెన్యూ స్కీమ్స్, పాపులిస్టిక్ స్కీమ్స్ కట్ చేయొచ్చు. సో ఇలా పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకోవాలి. అగైన్ ఆ నెంబర్స్లోకి వెళ్దాం అని చెప్పుకున్నాం కదా. సో జీడిపి ఎంత అనుకున్నాం, 357 to 360 lakh crores. కమింగ్ బ్యాక్ టు అవర్ బడ్జెట్, ఎంత అండి బడ్జెట్, ఏం బోర్డే కదా. జీడిపి ఐడియా ఉంది కదా. ఒక సంవత్సరంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే వచ్చే డబ్బులు ఎంత, అరౌండ్ 350 to 360.
lakh crores అండి, నెంబర్స్ ఇది రాయట్లేదు యూనిట్స్. ఇప్పుడు మేజర్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, బడ్జెట్ చెప్పండి ఎంత, 54 పాయింట్ ఎంత, 55 lakh crore. ఈరోజు ఇంటికి వెళ్ళాక చిన్న హోంవర్క్ ఏంటంటే ఇది కదా అమెరికాకి, అలాగే టాప్ 5 ఆ టాప్ 10 కంట్రీస్లో ఈ రేషియోస్ చూడండి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఉన్నాం, ఇది 56, 55 250 6 7 1/7 ఉన్నట్టున్నాం కదా. సో మిగతా దేశాలకి ఎంత ఉందో చూడండి, అది కూడా మంచి పర్స్పెక్టివ్ అవుతుంది. కమాన్, ఇప్పుడు దీంట్లో మన వాళ్ళకి డబ్బులు మన వాళ్ళు పెట్టి, అంటే బడ్జెట్ ఇది యాక్చువల్లీ బడ్జెట్ ఎక్స్పెండిచర్. దే వాంటెడ్ కదా, దే విల్ డూ దట్. 55 lakh crores ఖర్చు పెడతారు. కానీ మన దగ్గర వచ్చే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఆల్ దీస్ థింగ్స్, రాబడి ఎంత, రిసిప్ట్స్ ఎంత, నియర్ టు 36 lakh crore. గ్యాప్ చూడండి. ఇప్పుడు అర్థమైంది స్టోరీ. నెంబర్స్గా చూడడం వేరు, ఇప్పుడు చూడండి దీనికి ఒక పర్స్పెక్టివ్ ఏర్పడింది. 36 నుంచి 55 ఎంత డిఫరెన్స్, 14 19 ఆల్మోస్ట్ 19. ఇది కరెక్ట్గా చేయాలి. ఇది 36 37 ఎక్కడ ఉంది. సో 19 lakh crores సరిపోవట్లా. దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే ఆల్రెడీ తీసుకున్న అప్పులకి వడ్డీలు కడతాం కదా, అది వదిలేసే. కొత్తగా నువ్వు తీసుకోవాల్సిన వడ్డీ అంతా 4.3% అంటే 14 lakh crores. అంటే నీకున్న ఎక్స్పెండిచర్, నీ ఇంట్లో నువ్వు ఏదో ఖర్చు పెడదాం అనుకుంటున్నావో, నీ దగ్గర 36 రూపాయలు ఉన్నాయి, 36 రూపీస్ ఉన్నాయి, బట్ నీ ఖర్చు ఎంత 55 రూపీస్. సో నువ్వు బయట నుంచి ఎంత అప్పు తీసుకుంటున్నావు, టోటల్గా 14 lakh crores తీసుకుంటున్నావు. అండ్ లాస్ట్ టైం తీసుకున్న దానికి ఎంత కడుతున్నావు, 5 రూపీస్ కడుతున్నావు, 5 lakh crores కడుతున్నావు. సో అది దిస్ ఇస్ ద స్టోరీ. ఇప్పుడు ఈ 36లో ట్యాక్స్ రెవెన్యూ ఎంత, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత చూసుకోండి. నేను రాశాను, లెట్ మీ రికలెక్ట్ హియర్. మర్చిపోతే నేను రాశాను, మర్చిపోయాను. ఇప్పటివరకు స్టోరీ కమాండ్లో ఉన్నాం కదా. యా, ఇన్కమ్ వితౌట్ డెప్ట్ 36.51 అండి ఇది. అంటే అప్పులు తీసుకోకుండా కేవలం మనకు వచ్చిన రిసీట్స్ ఏంటండి 36.51. ఇప్పుడు వీటిలో అప్పులు తీసుకుందంతా అబౌట్ వంశీ ఎక్స్పెండిచర్ మొత్తం 53.5, నాట్ 55. యా, దీంట్లో నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, ట్యాక్స్ రెవెన్యూ ఎంత 28.7 lakh crore. ఇది ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్పక్కర్లేదు, బట్ స్టోరీ ఫినిష్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఇదెంతండి 5.88. సో నేను ఆన్సర్లో పర్స్పెక్టివ్ ఏం తీసుకొస్తాను, టోటల్ దీంట్లో నా ఎక్స్పెండిచర్లో నాకు వస్తున్న నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఆల్మోస్ట్ 10% మాత్రమే. దాన్ని నేను నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 20% తీసుకెళ్ళాలని కంక్లూజన్ రాస్తాను. సో హౌ బ్రిలియంట్ కంక్లూజన్ ఇట్ కుడ్ బి. ద ప్రెజెంట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఓన్లీ ఆల్మోస్ట్ నియర్ టు 11%. To achieve Viksit Bharat by 2047, that non-tax revenue has to be at least up to 25%, which could make inclusive growth possible without regressive taxation. This could be my conclusion. ఒక పర్స్పెక్టివ్ ఏర్పడింది కదా దీస్ నెంబర్స్ ద్వారా. యా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, క్రోమ్ కదా వెళ్ళాలి. కమాన్. యా, కరెంట్లీ యూ హ్యావ్ డిస్కస్ దట్ సరిపోవట్లేదు డబ్బులు. సో ఏం చేయాలి, విల్ యూ డూ రాబరీ? డెఫినెట్లీ నాట్, గవర్నమెంట్ స్టేలో. సో వాట్ విల్ డూ బారోయింగ్స్. అప్పులు ఎలా తీసుకొస్తావు అని డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఎలా నువ్వు అప్పులు తీసుకొస్తావు అని. ఏంటది, ఫస్ట్ది వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకురా. సో నాకు చెప్పండి, ఆల్రెడీ మార్కెట్ అంటే మనమే కదా, ప్రజలే కదా. ప్రజలు, మన దేశంలో ప్రజలు, బయట దేశం ప్రజలు. సో మన దగ్గర తీసుకొస్తే దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ డెట్ అంటారు. బయట దేశాలు తీసుకొస్తే ఎక్స్టర్నల్ డెట్ అంటాం. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి, ప్రజల దగ్గర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దోచుకొని తీసుకొస్తున్నానా, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంటే తీసుకుంటున్నానా? అంటే దే ఆర్ విల్లింగ్ టు గివ్, అలా ఎక్స్ట్రా ఉంటేనే కదా ఇస్తారు. సో గివ్ మీ దట్ కీ టర్మ్ వేర్ పీపుల్ పార్క్ దర్ ఎక్స్ట్రా మనీ టు గివ్ ఇట్ టు సమ్మన్. దీన్ని ఏమంటారు? యా, వెరీ గుడ్. సేవింగ్స్ని వేరే వాళ్ళకి ఇస్తారు, దానివల్ల వాళ్ళు తీసుకొని ఎకానమీలో ఒక వర్డ్ ఉంది యాక్చువల్ ఎన్సీఆర్టీ డెఫినేషన్. ఇది సిలబస్లో ఏం చూడండి అబ్బా, గుడ్ వన్. బట్ ఇంకా నేను సిస్టమ్ మొత్తం పెద్ద సిస్టమ్ మీద అడుగుతున్నాను. ఫైనాన్షియల్ మార్కెట్ మీనింగ్ అది వేర్ ఎక్స్ట్రా సర్ప్లస్ మనీ ఇస్ పార్క్డ్ సమ్వేర్. అదే వేరే వాళ్ళ అవసరాలకి ఇచ్చి బరోయింగ్స్ చేసి వీళ్ళు లాభపడతారు, వాళ్ళు లాభపడతారు. సో మేజర్ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇది కనెక్ట్ అయ్యి ఉందని చెప్తున్నా. సో ఫైనాన్షియల్ మార్కెట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పాలి. ఎన్సీఆర్టీ ప్రిలిమ్స్, వెరీ గుడ్, శభాష్.
రెండు రకాలు ఉన్నాయి, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. చెప్పాలి, ఎవరైతే ఇప్పుడు ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వబడదు. చెప్పండి, ఆ మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్కి తేడా ఏంటి? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బట్ ఇంకా మేజర్ సోల్ ఏంటి డిఫరెన్స్? బేసికల్గా ఐ అగ్రీ, ఖచ్చితంగా ఐ హ్యావ్ టు అగ్రీ, లేదంటే మీరు వచ్చి కొడతారు కాబట్టి ఐ అగ్రీ. బట్ సెకండ్ పాయింట్ ఏంటి ఆ టేబుల్లో? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పింది 1 year 1 year గ్రేటర్ దెన్ లెస్ దెన్ 1 year మోర్ దెన్ 1 year. సోల్ ఏంటి అంటే చెప్పాలి మీరు, చెప్పండి. మనీ మార్కెట్లో ఎవరు ఉంటారు? స్టేక్ హోల్డర్స్. క్యాపిటల్ మార్కెట్లో ఎవరు ఉంటారు? ఎక్కడ? అదే చెప్పండి, అన్ని కలిపి చెప్పేస్తున్నారు. డివైడ్, కమాన్, ఇంకా ఆలోచిస్తున్నా కరెక్ట్గానే. మనీ మార్కెట్లో ఆల్మోస్ట్ అంటే డామినేటెడ్ బై బ్యాంక్స్ డామినేట్. వేరేస్ అంటే ఒక స్ట్రక్చర్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ గవర్నమెంట్స్ వెళ్ళి బ్యాంక్స్ దగ్గర తీసుకుంటే బ్యాంక్స్ వెళ్ళి అప్పులు ఇస్తాయి, లేదా బ్యాంక్స్కి ఇండివిజువల్స్ వెళ్తారు, ఆ డబ్బులు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తుంది. ఇది మనీ మార్కెట్. అండ్ ఇదంతా 1 yearలో జరుగుతుంది, షార్ట్ టర్మ్. క్యాపిటల్ మార్కెట్స్ ఏంటి? డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ. ఇక్కడ ఎవ్రీబడి యూ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఓపెన్ చేస్తే మీ అందరికి కూడా ఈ డిమాట్ అకౌంట్ ఉంటే యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్స్, స్టాక్స్. అండ్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ కాంపొనెంట్. మిగతా కాంపొనెంట్స్ కూడా ఉన్నాయి, సో అది కూడా మనం చదువుకోవాలి. చెప్పండి. యాక్చువల్లీ అక్కడ క్యాపిటల్ మార్కెట్లో కూడా 2 ఉంటాయి. ఏంటవి? 2 రకాలు ఉంటాయి. వెరీ గుడ్. ఇంకోటి సెకండరీ, అంతే. ప్రైమరీ అయితే ఇంకోటి 2 సెకండరీ ఉంటుంది డెఫినెట్గా. సో ప్రైమరీకి సెకండరీకి తేడా ఏంటి? నో కమాన్ తెలుసు మీకు, కానీ ఇంకా కమ్యూనికేషన్ సరిగ్గా చేయట్లేదు. ప్రైమరీకి సెకండరీ ఫస్ట్ టైం వెళ్ళి నేను ఇప్పుడే వెరీ గుడ్. దాన్ని ఏమంటారు? ఎప్పుడు ఈనాడు పేపర్ ఓపెన్ చేసినా పలానాది ఇష్యూడ్ దిస్ వన్ అని వస్తుంది, ఐపీఓస్. ఫస్ట్ టైం ఒక లిస్ట్ అయినాక ఆర్ అన్లిస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం నేను కంపెనీ పెట్టాను, నాకు ఇంత క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఐ నీడ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఫర్ ఫ్లరిష్మెంట్, నేను మీకు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, డివిడెండ్స్ ఇస్తానని చెప్పి ఫస్ట్ టైం పెడితే అది ప్రైమరీ మార్కెట్. తర్వాత నువ్వు ఓల్డ్ అయిపోయినాక నీ షేర్స్ రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ షేర్స్ని ట్రేడ్ చేసుకుంటూ ఉంటావు. అంటే ఆల్రెడీ ఉన్న ఎంటిటీస్, అంటే నువ్వు కొత్తగా కంపెనీ తయారు చేయట్లా, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయట్లా, ఆల్రెడీ కొనుక్కున్న షేర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటావు. తను 10 rupees కొంటాను అంటే నేను 11 rupees కొంటాను అంట. సో ఐ విల్ బై ఎట్ 11. అప్పుడు 1 rupee లాభం ఎవరికి వెళ్తుందండి? కంపెనీ వాడికి వెళ్తుంది. సో అట్లా. సో ఈ గేమ్ అంతా సెకండరీ మార్కెట్. సో కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం? ఫస్ట్ మనం యాక్చువల్లీ బిగినింగ్ హెడ్డింగ్ ఏమనుకున్నాం? సోర్సెస్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఫైనాన్షియల్ చెప్పండి అబ్బా, సిలబస్ లైన్ చూడండి అబ్బా, ఇక్కడ ఉంది కదా, సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. సో ఇన్సేపు గవర్నమెంట్ మాట్లాడుకున్నాం, వెన్ వీ స్పీక్ అబౌట్ ప్రైవేట్ అండి ఇవన్నీ వస్తాయి. సో ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా, ట్యాక్స్ వేయలేరు కదా, అప్పులుగా అయినా వాళ్ళకి కావాలి కదా. సో రకరకాల మార్గాలు ఎంచుకున్నప్పుడు మార్కెట్ అనేది ఒక మార్గం. దాంట్లో మార్కెట్ బరోయింగ్స్ అన్నప్పుడు ఎవరు వస్తారు? మేజర్గా దిస్ టర్మ్ ఇండికేట్స్ ఫర్ గవర్నమెంట్. బరోయింగ్స్ అన్నప్పుడు లోన్స్, గవర్నమెంట్కి ఎవరు లోన్స్ ఇస్తారండి? నేను ఇస్తానా? బ్యాంక్. వెరీ గుడ్. ఇంకా నో, ఆర్బీఐ లోన్ ఇస్తుందా? ఇవ్వదు. ఇంకా చెప్పండి. ఎక్స్టర్నల్ బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, అంతేనా? వర్డ్ సరిపోయిందా? లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇంకా ఏఐఐబి, ఇవన్నీ కూడా ఇస్తాయి. సో అవన్నీ కూడా బోరోయింగ్స్, లోన్స్ కింద వస్తాయి. గ్రాంట్స్ ఏంటి? గ్రాంట్స్ ఎవరు ఇస్తారు? గ్రాంట్స్కి లోన్స్కి తేడా చెప్పాలి. కట్టాక అమరావతికి ఇచ్చిన లోనా గ్రాంటా? నన్ను అడగద్దు కొంతమందికి. లోనా గ్రాంటా? సో లోన్కి గ్రాంట్కి తేడా తెలిసిందే. కొంచెం చారిటీ టైప్ టైం ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 200 years 300 years ఉన్నా, లేదంటే అసలు కట్టక్కర్లేదు అన్న స్థితిలో ఉన్నా, లేదా బాగా వడ్డీ 50,000 కోట్లు ఇస్తే 50,000 కోట్లు పెట్టేస్తే చాలు ఒక 100 yearsకి, దట్ కుడ్ బి గ్రాంట్. అదర్వైజ్ ఇవ్వక్కర్లేదని కూడా అంటాడు. బట్ దాన్ని నువ్వు చూపిస్తూ ఉండాలి, అవుట్కమ్స్ చూపిస్తూ ఉండాలి, అది గ్రాంట్. సో గవర్నమెంట్స్ వీటి ద్వారా తెప్పిస్తాయి అంటాడు. సో ఇదేంటంటే క్వశ్చన్ ఏమడుతాడంటే గవర్నమెంట్స్ ఎలా రిసోర్స్ మొబిలైజ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ చెప్పు అంటాడు. అప్పుడు మీ ఈ హెడ్డింగ్స్లో మనం రాస్తే సిలబస్ హెడ్డింగ్లో ఉన్నాయి కాబట్టి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెప్ట్ బయట నుంచి తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి అండి? మల్టీలేటరల్ ఏజెన్సీస్, ఎఫ్ఐఐ అంటే ఏంటండి? ఓకే, మేజర్ తేడా చెప్పండి ఎఫ్డిఐకి ఎఫ్ఐఐకి. నేను ఎఫ్ఐఐని
తన ఎఫ్డిఐ, ఈయన కంపెనీ అయింది చెప్పేశారు ఆయన. ఓనర్షిప్ రాదు. ఎఫ్ఐఏలో జస్ట్ ఏంటంటే స్టాక్ నువ్వు దేశంలో మిగతా వాళ్ళు ఎవరైతే స్టాక్స్ కొంటూ ఉంటారో అలా బయట దేశం కొంటే ఎఫ్ఐఏ అది. అందుకే మీరు ఈనాడు ఎకానమీ పేపర్ చదవండి. షేర్స్ పడిపోయినప్పుడు ఒక కాలమ్ ఉంటుంది, రెక్టాంగిల్లో మదుపర్లు అని ఉంటాయి, అంటే ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఐ కొనుగోళ్ళు, డిఐఐ కొనుగోళ్ళు అని ఉంటాయి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, డిఫరెన్స్ అది. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వస్తుంది, ఎఫ్ఐఐ వర్సెస్ ఎఫ్డిఐ అడుగుతాడు, ఏది బెటర్ అని అడుగుతాడు. సో అందుకు ఆ డిఫరెన్స్ కూడా చెప్పాను. కమింగ్ బ్యాక్ టు ద సిలబస్ వన్, డిజైరబిలిటీ, ఇది మేజర్ చెప్పాను కదా. అసలు అప్పు తీసుకోవడం మంచిదా కాదా? నాకు ఒక విషయం చెప్పండి, అప్పు తీసుకోవచ్చా లేదా గవర్నమెంట్, మంచిదా కాదా చెప్పండి. క్యాపిటల్ రిసిప్ట్సా? కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే. సో అగైన్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఖర్చు పెడతాం, అది ఎక్స్పెండిచర్ అవుద్ది. రిసీట్స్ అంటే మనకు వచ్చేది. ఐ థింక్ నేను కన్ఫ్యూజ్ చేశాను, టక అడిగి ఆలోచించండి. ఇలా మిగతా చెప్పండి, కరెక్ట్గా మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఎఫ్ఐఐకి అది కాదు, ఏమడుగుతాను, అప్పు తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు ఒకడు ఆకలితో ఉన్నాడు, ఆడికి ఖర్చు పెట్టడానికి నేను అప్పు చేయను, ఖచ్చితంగా ఎథికల్ ప్రిన్సిపల్స్ ఖర్చు చేయనంటే బాగుంటుందా? చనిపోతాడు ఆడు. ఖచ్చితంగా అప్పు చేయాలి, ఇట్స్ నీడ్. కానీ నువ్వు అప్పు చేసేది దేనికి? నీ ఓటు పడ్డానికా, ఆడు బాగుపడ్డానిక? దానికోసం దట్స్ వాట్ డిఫైన్స్ డెప్ట్, డిజైరబిలిటీ. సో ఆ డిజైరబిలిటీ మీద మాట్లాడాలి ఖచ్చితంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ అది, డిజైరబిలిటీ. అండ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ యూటిలైజింగ్ డిఫరెంట్ సోర్సెస్, ఇవన్నీ తీసుకోవచ్చు కదా. నీ బీఓపీ మీద కానీ బయట ఎక్కువ అప్పు చేసావు అనుకో, నీ బీఓపీ మీద నీ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఖర్చు అయిపోతాయి. దాని కన్సిక్వెన్స్ ఏంటి అని అర్థం. అలా అండ్ ఇంకా మేజర్ కన్సిక్వెన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కంక్లూషన్లో రాయొచ్చు, అసలు అప్పు ఎందుకు చేయకూడదు, లేదంటే గవర్నమెంట్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాయి కదా అంటే మనందరికీ తెలుసండి, దొంగ గవర్నమెంట్ అని. ఇంత రెవెన్యూ స్కీమ్స్ పెట్టి లేదంటే దుబారా ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నాయని మనకు ఒక పర్స్పెక్టివ్ ఉంది. స్టిల్ గవర్నమెంట్ కమ్స్ అండ్ సే లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ శ్రీరామచంద్ర ఆర్ హరిశ్చంద్ర, నో చేయకూడదు, వీ నీడ్ టు డెఫినెట్లీ అదర్ టు ఎఫ్ఆర్బిఎం అంటాడు. సడన్గా 2 ఫేసెస్ వస్తాయి. ఫస్ట్ది ఫేస్ కాదు, చూపించడు. సెకండ్ మనం చూపిస్తాడు. ఎందుకు? ఎఫ్ఆర్బిఎం వల్ల దేశానికి ఏంటి మంచితో పక్కన పెట్టండి. ఒక లాజికల్ ఇది ఉంది, రీజన్ ఉంది. ఎందుకు ఎఫ్ఆర్బిఎం ఖచ్చితంగా ఆ పర్సంటేజ్లో ఉండడానికి ట్రై చేస్తారు? చెప్పిన వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వబడదు. ఎఫ్ఆర్బిఎం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 4.5 కన్నా తక్కువ ఉండాలి ఎఫ్డి అంటాడు, 3 కన్నా తక్కువ ఉండాలి ఆర్డి అంటాడు. ఇంకా నైస్, బట్ ఇంకా మేజర్ రీజన్ ఇంకోటి ఉంది. సో దేర్ ఆర్ చెప్పేస్తాను, మన టైం తక్కువ ఉంది కదా. ఎంత స్టార్ట్ చేసాం మనం? 3కి స్టార్ట్ చేసామా? 4 కదా, 3:45, 4 అనుకోండి, తక్కువ టైం ఇంకా ఉంది. వీ హ్యావ్ టైం. యాక్చువల్లీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ అని, క్రిసిల్ అని, ఇవన్నీ ఏంటంటే మనకి రేటింగ్స్ ఇస్తాయి మన అప్పుకి. ఆ రేటింగ్స్ కానీ తగ్గిపోయాయి అనుకోండి, బయట నుంచి అప్పు తీసుకున్న ఎక్కువ వడ్డీ కట్టాలి. సో ఎఫ్ఆర్బిఎం రేటింగ్స్ అని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, ఇంతలో ఎఫ్డి ఉన్నాయి ఆర్డీ ఉన్నాయని చెప్తావో, దాన్ని నీ వడ్డీ ఎక్కువ కట్టక్కర్లా. సో బేసికలీ ఇంకోసారి అప్పు తీసుకోవడానికి ఈ జాగ్రత్తలు అనమాట. సో నేను గుర్తుండాలని జోకింగ్ సైడ్లో చెప్తున్నాను అంతే. మనం రేపు బ్యూరోగా చేయడానికి తప్పదు, ఈ బాధలో పడాలి. ఓకే, నెక్స్ట్ ఇదంతా చేస్తున్నాం కదా, గవర్నమెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం కదా. హౌ ఇట్ ఆపరేట్స్నే ఆ పాలసీ పేర్లే, స్టైల్ పాష్ పదాలే ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీ. ఫస్ట్ది ఏంటి? ఈ డబ్బులు తీసుకురావడం, ట్యాక్స్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది 2025లో, అదేంటండి? పార్ట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. చెప్పండి, ఇండియాలో బిగ్గెస్ట్ ఫిజికల్ పాలసీ ఏంటి డాక్యుమెంట్? బడ్జెట్. అంతే అమ్మా, థ్యాంక్ యూ. అదే అంతే. అలా గవర్నమెంట్ హౌ ఇట్ ఆపరేట్స్ అదంతా కూడా ఫిజికల్ పాలసీ. గవర్నమెంట్ కాదు, ఒక డిజిగ్నేటెడ్ బాడీ ఉండి వాడు గవర్నమెంట్ వీడు కలిపి చేసేది అయితే మానిటరీ పాలసీ. వాట్ ఈస్ దట్ కమిటీ అండి? వెరీ గుడ్. ఆర్బీఐ. వాట్ ఈస్ దట్ కమిటీ అండి? మానిటరీ పాలసీ కమిటీ. కమిషనా? కమిటీకి కమిషన్కి తేడా కూడా తెలుసుకోండి, ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ చేసే పని ఏమంటారు? మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. అంటే అది ప్రజలకు చేరుతుందా లేదా, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తుందా లేదా. సో క్వశ్చన్ ఇదంతా సోదరులు చెప్తున్నానంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, మానిటరీ పాలసీ తాలూకా ఎఫెక్టివ్నెస్ సరిగ్గా ఉందా,
ట్రాన్స్మిషన్ సరిగ్గా ఉందా, లిమిటేషన్స్ ఏంటి, హౌ ఎఫెక్టివ్ దీస్ టూల్స్ ఆర్. చూడండి 2024 అడిగాడు హౌ ఎఫెక్టివ్ దీస్ టూల్స్ ఆర్. ఎంపీసీ కానీ మానిటరీ పాలసీస్ కానీ ఫిజికల్ పాలసీస్ కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి మానిటరీ పాలసీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. మానిటరీ పాలసీలో 2 రకాలు ఉంటాయి. మానిటరీ టూల్స్ ఏంటో టూల్స్ అవి తన అడిగా చెప్పాలి. అది టార్గెట్స్ రకాలు అడుగుతున్నా. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. మీరు చెప్తుంది క్వాంటిటేటివ్, సరే 5 ఉంటాయి కదా, అదేంటి క్వాలిటేటివా క్వాంటిటేటివా? రెండింటిలో కూడా క్వాలిటీలో 5 ఉన్నాయి, అంటే టెక్స్ట్ బుక్లో ఉంది, అంతకన్నా ఉండొచ్చు. ఓకే, క్వాలిటేటివ్ అంటే ఏంటి అంటే, క్వాంటిటేటివ్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఇంత పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఇంత అమౌంటే ఉండాలి. అసలు యాక్చువల్ మానిటరీ పాలసీ కోసం లైట్గా మాట్లాడదాం. గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది కదా, డబ్బులు తీసుకుంటుంది, ఖర్చు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ కట్టాలి, 100 కోట్లు శాంక్షన్ చేసింది. ఈ 100 కోట్లు ఏమవుతాయి అంటే నా ఉద్దేశం 100 కోట్లు వెళ్తాయి కదా. వెళ్ళినప్పుడు సడన్గా ప్రజల చేతిలో డబ్బులు ఉంటే సో డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో రైట్నా కంట్రోల్ చేయలేదు అనుకోండి, దెర్ కుడ్ బి ప్రాబ్లమ్స్ ఫర్ ఇట్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి, మానిటరీ పాలసీ. ఎలా? సో సడన్గా ఈ 100 కోట్లు వెళ్ళిపోయినప్పుడు వీడేం చేస్తాడు, ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎవ్రీ క్వార్టర్లీ టైమ్స్ వస్తారనుకుంటా, వచ్చి క్వార్టర్లీ కదా, సరే కైండ్లీ చెక్. సో ఎప్పుడైతే వీళ్ళు వస్తారో దే విల్ సే దీస్ బేసిస్ పాయింట్స్ ఆర్ కట్ డౌన్. ఇప్పుడు ఈ కేసులో కట్ డౌన్ చేయాలా పెంచాలా? నేను ఇప్పుడు 100 కోట్ల ఇన్ఫ్యూజ్ చేసాం, కట్ డౌన్ చేస్తే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది, పెంచాలి, అప్పుడు డబుల్ టైట్ చేస్తారు. సో దట్ టైట్ మానిటరీ పాలసీ. సో ఇలా టైట్ చేయడానికి ఉన్న టూల్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే క్వాంటిటేటివ్ అంటే మనుషులతో మాట్లాడో, డైరెక్ట్ నెంబర్స్ మాట్లాడతాయి. బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇంకా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, దీస్ థింగ్స్, ఇవి కూడా 5. ఓకే, ఇప్పుడు క్వాలిటేటివ్కి వెళ్దాం. క్వాలిటేటివ్లో ఏంటి, నేను గుర్తుపెట్టుకున్న వర్డ్ అంటే మోకో అని పెట్టుకున్నాను. మారల్ సువేషన్ అంటే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఒప్పిస్తావు, కొంచెం ఆగు, జర ఖర్చు పెట్టుగా ఆగు, లేదా నీకు అప్పుడే ఇయ్యి ఆగు అని చెప్పి. అంటే అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడంలో కానీ వెయిట్ చేయించడం. టూల్స్ అంటే డైరెక్ట్గా స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్స్ ఏం వాడకుండా ఒప్పించగలడం. సో అలా కంట్రోల్ చేస్తుంది. సో ఇది బోత్ కమ్స్ అండర్ మానిటరీ పాలసీ. ఎందుకు చెప్పానంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, డైరెక్ట్ మానిటరీ పాలసీ అని చెప్పమంటున్నాడు. సో అందుకు బేసిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ ఆర్ ఏపీ ఈ పేపర్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్సీఆర్టీ అండ్ యువర్ క్లాస్ రూమ్ నోట్స్. దాని నుంచే మీరు వండర్స్ చేయొచ్చు. తర్వాత ఈ ఎడిషన్స్ జరగాలి, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, ఇవన్నీ కూడా. కమాన్, ఈ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇందాక వి డిస్కస్డ్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ ఫైనాన్స్. డెవలప్మెంటల్ ఫైనాన్స్ అంటే ఏంటండి? ఎందుకు ఫైనాన్స్ అని వాడకుండా డెవలప్మెంటల్ ఫైనాన్స్ అని వాడాల్సి వచ్చింది? ప్లీజ్, ఐ వెల్కమ్ రాంగ్ గెసెస్. అలాగే రాంగ్ చెప్పద్దు. వెరీ గుడ్, లిటరల్ మీనింగ్ అదే, కానీ ఎందుకు సెపరేట్గా మాట్లాడుకోవాలి? బికాజ్ డబ్బులు అంటేనే ఎంత ఎక్కువ వడ్డీ వేస్తే అంత హ్యాపీ, అంటే ఎర్నింగ్ ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. బట్ బియాండ్ దాటితే, యాజ్ రైట్లీ సెడ్ బై సార్, ఎప్పుడైతే దాటి నిజంగానే ట్రూ నీడ్ ఉందో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇవ్వాలి. వల్నరబుల్ సెక్షన్సే కాదు, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కట్టాలి. సో దానికి డెవలప్మెంటల్ ఫైనాన్స్ ఏంటి, ఎలాగ, ఎవరు ఇస్తారండి? వీళ్ళు నార్మల్ ఎంటిటీసే ఇస్తాయా, వేరే వాళ్ళు ఇస్తారు? నార్మల్ ఎంటిటీస్ ఇస్తాయి, బట్ అంత ఇవ్వలేరు. ఎక్స్టర్నల్ ఏజెన్సీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వై జపాన్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు అస్ అంటే వీ అలౌడ్ జపాన్ టు బికమ్ అవర్ డెవలప్మెంటల్ పార్ట్నర్, అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ విచ్ గివ్స్ డెవలప్మెంటల్ అండ్ ఫండ్స్ ఇస్తాయి ఫర్ నార్త్ ఈస్ట్లో ఎవరికి మనం చేయి పెట్టినవ్వం ఎక్సెప్ట్ జపాన్, అంత క్లోజ్ మనం. అండ్ యూనో దిస్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఉందా, ఆర్ ఎల్స్ దిస్ వన్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ చేసింది లేదు నాకు తెలియదు, బట్ బుల్లెట్ ట్రైన్ చేసింది. అండ్ ఏపీలో కూడా చేస్తున్నాయి. లైక్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయా, ఇండస్ట్రియల్ కారిడార్స్లో జపాన్ విసిఐసి ఉంది కదా, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఫర్ ఏపీ. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు అడుగుతున్నాడు. ఇండస్ట్రియల్ కారిడార్స్ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికి కూడా డెవలప్మెంటల్ ఫైనాన్సే కదా. ఆ డెవలప్మెంట్ అయితే చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి తెలుసా? సో బేసికల్గా లాజిస్టిక్స్కి వచ్చి మనకి చెప్పండి. ఓకే, బేసికల్గా మనకి మేజర్ ప్రాబ్లం ఫర్ ఇండియన్ ఎకానమీ ఏంటంటే 8% ఆఫ్ జీడిపి కేవలం ట్రాఫిక్ జామ్లు, లేట్గా వెళ్ళడం ద్వారా,
సరిగ్గా అసలు డెలివరీ చేయకపోవడం వల్ల పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఒక ప్రదేశంలో ఉన్నాయి, రైతులు కష్టపడి పండించారు, కానీ అది కెచప్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే పరిషబుల్ క్వాంటిటీ టైంకి వెళ్ళట్లేదు, రోడ్స్ సరిగ్గా లేవు, కూలింగ్ ఫెసిలిటీస్ లేవు, లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్స్ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ని ఆపడానికి అన్నిటిని ఒకే దగ్గర పెట్టామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ డివైడ్ అవుతున్నాను బట్ అవసరం అని చెప్తున్నాను. సరిగ్గా వేయలేను, ఏపీ కాస్ట్లీ ఏం కదా. అక్కడెక్కడో కలకత్తా ఉంటుందండి, కోల్కతా నుంచి ఇక్కడ చెన్నై వరకు ఒక కారిడార్ని డిజైన్ చేస్తారు. ఏం చేస్తారంటే వీటికి ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కావాలి, రోడ్డు, ట్రైన్, ఏరోప్లేన్ అన్నీ ఇస్తారు. రెండోది ఇది ఒకటి ఇస్తే ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు అవుతుంది, వీటి చుట్టుపక్కల నోట్స్ ద్వారా, నోట్స్ ద్వారా అంటే ఏంటి, ఇక్కడ న్యాచురల్గా నువ్వు వెళ్ళి నా దగ్గర 100 కోట్లు ఉంది ఇక్కడ వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెట్టంటే అవ్వదు. అక్కడ ప్రజలకు ఏ స్కిల్స్ ఉన్నాయో, ట్రెడిషనల్గా ఏ స్కిల్స్ ఉన్నాయో, పోర్ట్ కనెక్టివిటీ ఉంటే పోర్ట్కి తగ్గట్టు ఏ ఇండస్ట్రీస్ పెట్టచ్చు, ఒక ప్లానింగ్ ద్వారా, ఒక నోట్ ద్వారా ఎకానమీని, మైక్రో హబ్స్ని డెవలప్ చేసి వీటన్నింటి కనెక్ట్ చేయాలి. ఎందుకు, ఇక్కడ తయారు చేసిన పార్ట్ ఏ తర్వాతనే బి అనే దానికి అవ్వాలి, ఇక్కడ సి అవ్వాలి. ఈ 3 కలిపితేనే ఒక మొబైల్ ఫోన్ తయారవుద్ది అనుకుందాం. సో ఇది జరగాలంటే ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎప్పుడు ఇవి ఈజీగా కనెక్ట్ అవుతాయో తక్కువ టైంలో తక్కువ రూపీస్కి చేయగలం, అప్పుడు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పెరుగుతుంది. 100 రూపీస్కి నువ్వు దాన్ని సెల్ చేయగలవు, వేరే కంట్రీస్ 150 చేస్తుంది. సో పీపుల్ డెఫినెట్లీ విల్ బై 101. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ కట్ చేయడం ద్వారా అట్ ది సేమ్ టైం ఈ పాలసీస్లో ఏంటి, ఇంకొక మెజెస్టిక్ థింగ్, గ్రేట్ థింగ్ ఏంటంటే ఉమెన్కి ప్రయారిటీ ఇస్తారు పాలసీస్ని. సోషియో ఎకనామిక్ సర్వీస్ చదవండి, వీసీఐసీ వాళ్ళకి అవుట్కమ్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక 33 lakhs ఎంతమంది బెనిఫిట్ అవుతారు ఈ వీసీఐసీ వల్ల. యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, డెవలప్మెంటల్ ఫైనాన్స్ కదా. డెవలప్మెంటల్ ఏమేమి ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి డెవలప్మెంటల్ ఫైనాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నబార్డ్ చెప్పుకోవచ్చా, లోపల చెప్పుకోవాలండి నబార్డ్ చెప్పుకోవచ్చు, నేషనల్ హౌసింగ్ బోర్డ్ చెప్పుకోవచ్చు, ఎగ్జామ్, ఇంకా ఓకే, ఇంకా నైస్, వెరీ గుడ్, వాట్ ఎవర్ ఆ పేజ్లో మీరు ఎక్కడ చదువుకున్నారో ఒక 5 ఉంటాయి అవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవంతా అయిపోయండి. ప్రైవేట్ సెక్టర్ కోసం కొంచెం లైట్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఇవంతా గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలి కదా. ఇండస్ట్రీస్కి ఎలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే మేజర్ వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఫైనాన్స్ క్యాపిటల్ కావాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాలి. ఇప్పుడు నాకు మీ నుంచి సహాయం కావాలి, వాటికి ఎలా ఇండస్ట్రీస్కి పెడతాం కదా. ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గవర్నమెంటే అన్నీ తీసుకుంటుంది, అంటే అప్పులన్నీ గవర్నమెంటే తీసుకుంటుంది, అండ్ సొసైటీలో ఉన్న మేజర్ కార్పొరేట్ బిజినెస్ వాళ్ళు అందరూ అప్పులు తీసుకుంటున్నారు. కానీ అంటే ఈ గ్రోత్ సైకిల్లో ఒక సామాన్యుడు, మనలాంటి సామాన్యుడికి పాల్గొనాలి, కానీ అయితే డబ్బులు లేవు, అట్ ది సేమ్ టైం కంట్రిబ్యూట్ చేయాలనుంది. సో ఇలాంటప్పుడు ఆల్టర్నేట్గా ఇన్వెస్ట్మెంట్ని తయారు చేయడానికి ఉన్న మోడల్స్ ఏంటండి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పండి, అంతే, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాను కదా, దేర్ ఆర్ 2 పాపులర్ అన్కన్వెన్షనల్ నాన్ ట్రెడిషనల్ స్టైల్స్ యాజ్ ఇవాల్వ్డ్ ఇన్ ఇండియా. వెరీ గుడ్, ఇన్విట్స్, ఇంకోటి REITs, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, అది టీ అంటే ఓకే, రైట్స్, ఇన్విట్స్. తెలుసా ఎంత అమేజింగ్ ఉంటే ఐడియా ఉందా ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇప్పుడు హై స్టాటర్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ దొరుకుతున్నాయి, లో వాళ్ళకి సరిపోవట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, పాలసీ ఎవడైనా చేయొచ్చు అని చెప్తుంది, కానీ ఒక మాల్ ఈ ప్లేస్లో పెట్టాలి, ఇక్కడ 100 కోట్లు కావాలి, నా దగ్గర లేదు, 100 కోట్లు ఉండి వచ్చేస్తాడు. నేనేం చేయగలను, ఐ కెన్ యూజ్ REIT. ఎలా యూజ్ చేస్తాను, 100 కోట్లని నేను 1,00,000 ప్లాట్లుగా డివైడ్ చేస్తాను, అంటే 1,00,000 ముక్కలుగా చేస్తాను, బ్లాక్స్గా. ఎంత అవుతాయి నన్ను లెక్కలు అడగద్దు, మేబీ ఒక 1000 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 1000 రూపీస్ నేను కెన్ ఐ పే, అండ్ ఇలా 1,00,000 మెంబర్స్ని నేను గ్యాదర్ చేస్తాను. అదర్స్ 10,000 నేను 10 లాట్స్ కొనుక్కుంటాను, 10 స్లాట్స్ కొనుక్కుంటాను. సో దిస్ పీపుల్ అందరూ కాంగ్రిగేషన్ ఫామ్ అయ్యి ఆ ప్లాట్ని కొనుక్కుంటారు. మరి వీళ్ళకి లాభం ఎలాగా, కట్టేసి ఉండిపోతే ఇంకెందుకు, దే నీడ్ సంథింగ్ ఇన్ రిటర్న్ కదా. వెన్ దిస్ ప్లాట్ హ్యాస్ డెవలప్డ్ ఇంటూ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాల్ తయారైంది, మాల్ రెంట్ కడుతుంది కదా, ఆ రెంట్ నీకు ఇస్తాడు, అది డివైడ్ చేయబడుతుంది. సో ఒక స్టేబుల్ ఇన్కమ్. అదే నువ్వు వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడితే గోల్మాల్ అవ్వచ్చు, మనం చెప్పలేం, అంటే స్టేబుల్ వెరీ రిస్కీ ఇన్కమ్ సోర్స్ అది. స్టేబుల్ ఇన్కమ్ కావాలి, అట్ ది సేమ్ టైం దేశంలో అన్ట్యాప్డ్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ని తీసుకురావాలి, హౌస్ హోల్డ్ సేవింగ్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలగాలి. సో దీస్ మోడల్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్ మోడల్స్ ఆర్ రైట్ నో ద బ్రేక్ త్రూస్ అని చెప్పుకోవచ్చు, అండ్ విల్ బి ద గేమ్ చేంజర్స్ ఆల్సో. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, REITకి
ఇన్విట్కి తేడా ఏంటి? రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్సే, తేడా ఏంటి? అంత డీప్ తేడా వద్దు, నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ స్మాల్ తేడా. చెప్పండి. పెద్ద ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ ఇవన్నీ వస్తే ఇన్విట్స్ వాడతాం. ప్యూర్గా రియల్ ఎస్టేట్ అంటే తెలుసు కదా, కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే REITs. ఓకేనా, డన్. అండ్ లాస్ట్కి రిసోర్సెస్. ఇంత చెప్పాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్న రిసోర్సెస్ ఏంటని అడిగాడు. ఫిజికల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్. ఏమున్నాయి ఫిజికల్ రిసోర్సెస్ అంటే? జాగ్రఫీ ఉంది, వాటర్ ఉన్నాయి, వెరీ గుడ్. ల్యాండ్ ఉంది, హైడ్రో పవర్ ఉంది కదా, అది ఎనర్జీ కింద వస్తుంది అనుకోండి. ఏదో ఇలా దీస్ థింగ్స్ అని కూడా. సో పొటెన్షియల్ అడగచ్చు. సో ఇప్పుడు నా టాస్క్ అయిపోయింది. ఫైనల్ టాస్క్ ఏంటి అంటే మన డాక్యుమెంట్ తీయండి. డన్ కదా, పర్స్పెక్టివ్ ఏర్పడింది కదా, ఏం అడుగుతాడని అని మన భ్రమది. ఇప్పుడు బ్రహ్మ రియాలిటీలోకి వద్దాం. అసలు ఏం అడిగాడు? ఇంత మాట్లాడుకుని అసలు అడిగిండే లేదని చూద్దాం. పేజ్ నెంబర్ నాతో పాటు ప్లీజ్ డూ అలాంగ్ విత్ మీ. పేజ్ నెంబర్ 4లో 2025 మెయిన్స్ అంటే రీసెంట్ మెయిన్స్ చూసాం, అవునా? రీసెంట్ మెయిన్స్లో ఏముంది? సో ఇప్పుడు అగైన్ ఇప్పుడు నేను ఐఎమ్ డీలింగ్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సిలబస్ లైన్లో. సెకండ్ క్వశ్చన్, సెకండ్ డే ఇది సెకండ్ క్వశ్చన్. 15 లైన్స్ ఉంటాయండి టు న్యూ పీపుల్. 15 లైన్స్ ఉంటాయి. 15 లైన్స్లో సెకండ్ లైన్. సో సెకండ్ లైన్ ఏంటండి? దాంట్లో అడిగండి లేదు చూడండి. ఫస్ట్ది 25లో ఏం అడిగారు చూడండి, మెయిన్ టూల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. అదే మనం ఇప్పుడు ఫైవ్ స్టార్ కోసం దెబ్బలాడాం కదా, ఆ 5 స్టార్ కోసం అదే మానిటరీ పాలసీ టూల్స్ అడుగుతున్నాడు. అండ్ తో పాటు ఒకటే ఎందుకు అడగాలి అని చెప్పి ఫిజికల్ పాలసీ కూడా అడిగేశాడు. చిన్నది అయిపోద్ది నా ఆన్సర్. అండ్ దే రోల్ ఇన్ మొబిలైజింగ్ రిసోర్సెస్, డైరెక్ట్గా రిసోర్స్ మొబిలైజేషన్లో వీటి రోల్ ఏంటని అడిగాడు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, మేనేజింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఫిజికల్ పాలసీ చేస్తుందా, మానిటరీ చేస్తుందా? మానిటరీ. సో అందుకు నీ ఆన్సర్లో మానిటరీ టూల్స్ రాసినప్పుడే ఇన్ఫ్లేషన్ ఎలా అడ్రస్ చేస్తుందో రాస్తే సరిపోద్ది, అంతే. అగైన్ 2 బిగ్ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెప్ట్, పబ్లిక్ డెప్ట్ అండ్ ద రిలేటివ్ అడ్వాంటేజెస్ అండ్ రిస్క్స్ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా. అగైన్ పబ్లిక్ డెప్ట్ అంటే గవర్నమెంట్ చేసేది, గవర్నమెంట్ ఎంటిటీస్ మాత్రం చేసేదని పబ్లిక్ డెప్ట్ అంటాం. లోపల చేస్తే ఇంటర్నల్, బయట చేస్తే ఎక్స్టర్నల్. డూ యు నో పర్సంటేజ్ ఎంత అని? గవర్నమెంట్స్ తీసుకున్న డెప్ట్ ఉంది కదా, ఇది ఫ్యాక్ట్, అందుకు చెప్తున్నా, నేను నేర్చుకున్నాను కాబట్టి. ఇది మొత్తం 100 రూపీస్ అనుకోండి. దీంట్లో ఎన్ని రూపీస్ ఇంటర్నల్ డెప్ట్, ఎన్ని రూపీస్ ఎక్స్టర్నల్ డెప్ట్, త్రోట్ పర్సంటేజ్ త్రోట్ చేయండి. లైక్ 20, 80, 80, 20. వెరీ గుడ్. త్రోట్ 85, 15. మీరు చెప్పండి, డిఫరెంట్ చెప్పండి. 70, 10, 30. సారీ సార్. 80, 20. చాలా మంచి వాళ్ళండి మీరు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండియా మీద, కరెంట్ ఇండియా మీద. ఇంకా అంతేనా? స్ట్రేంజ్లీ పై చాట్ నాకు వేయడం రాదు, తప్పు అయితే మీరు భరించండి. 595 ఇంటర్నల్ డెప్ట్, 95%. 5 ఎక్స్టర్నల్ డెప్ట్, అది ఇంకా 207 అనుకుంటా టోటల్ మొత్తం మన అప్పు. రైట్ నో మనం తీసుకున్న అప్పు ఈ రోజుకి, అంటే ఈరోజు పెరుగుండొచ్చు, నేను చదివినప్పటికి 207 lakh crores. దాంట్లో 95% అంటే ఆల్మోస్ట్ 201 ఎంతో ఇంటర్నల్ డెప్ట్, మిగిలిన చిల్లరంతా దీంట్లో ఉంది ఎక్స్టర్నల్లో. సో ఇప్పుడు కూడా అగైన్ ఇప్పుడు క్వశ్చన్లో కూడా పర్స్పెక్ట్ అదే తీసుకురావాలి. ఇంటర్నల్ డెప్ట్ పెరిగిపోయింది, ఎక్స్టర్నల్ని ట్యాప్ చేయాలి అని రాయాలి. ఎందుకు ట్యాప్ చేయాలి? యాక్చువల్ క్వశ్చన్ సరిగ్గా చూడండి. డిఫరెన్స్ అడిగాడు, ఫస్ట్ టేబుల్ వేసేస్తాం, దానికి దీనికి డిఫరెన్స్ చేస్తాం, కానీ అది కాదు క్వశ్చన్ అందుకు అడగలేదు. ద రిలేటివ్ అడ్వాంటేజ్ రిస్క్ అన్నాడు. అడ్వాంటేజ్ దేని దానికి రాస్తాం, ఇంటర్నల్ డెప్ట్. డిసడ్వాంటేజ్ రాయాలి, చెప్పండి. ఓకే, వెరీ గుడ్. అది ఎక్స్టర్నల్ డెప్ట్కి. ఇంటర్నల్ డెప్ట్కి యాక్చువల్ క్వశ్చన్ ఇచ్చింది ఇంటర్నల్ డెప్ట్ కోసం, ఎందుకంటే చాలా ఆల్రెడీ తక్కువ కాబట్టి మైండ్లో లేదు. అసలు ఈ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటి తెలుసా? లాస్ట్ వెరీ గుడ్, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. లాస్ట్ ఒక 10 years ముందు నుంచి కూడా మనకున్న మేజర్ ఇష్యూ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఫస్ట్ చాప్టర్లో కూడా అడగచ్చు, అది గ్రోత్ కోసం మేజర్ ఇష్యూ ఏంటంటే క్రౌడింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎంతసేపు నువ్వు పవర్ ఉందని నువ్వు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతున్నావు. రేపు పొద్దున్న నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సామాన్యుడిని, నేను బ్యాంక్కి వెళ్ళి అప్పు అడగాలి, నేను ఒక MSMEని పెట్టాలి, నా పరిస్థితి మారాలి, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ మారాలి, లేదా ఒక కిరాణా షాప్ పెట్టాలి. కానీ నాకు అప్పు దొరకదు, ఈజీగా దొరకదు, తక్కువ రేటు దొరకదు. వడ్డీ 7 రూపాయలు చెప్తాడు, 7% చెప్తాడు. వేర్ ఇట్ కుడ్ బి 5% ఏమో. ఎందుకు? గవర్నమెంట్ వీళ్ళందరూ హై పవర్ఫుల్ పీపుల్ ఇంత అప్పులు తీసుకోకపోతే దట్ కుడ్ బి 5% ఏమో. నేను ఐ విల్ లైక్ టు విల్లింగ్ టు టేక్ దట్ లోన్ అండ్ ఐ స్టార్ట్ వన్ థింగ్ ఫర్ కంట్రీ కదా, కానీ అది చేయలేకపోతున్నాను. సో దాన్ని ఏమంటాం?
క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ మేజర్ ఫస్ట్ కీవర్డ్ అదే పడాలి. వెరీ గుడ్ అండి, అందరూ లైన్లో ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అదే ఆ క్వశ్చన్లో మీరు రాయాల్సింది. సో పర్స్పెక్టివ్ అర్థమైంది కదా. ఈ స్టాట్ చూడండి, స్టాట్ ఎలా మన ఆన్సర్ని వేరే వాళ్ళతో స్టార్క్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, పేజ్ నెంబర్ 5, 2023 మెయిన్స్ 2A 2B చూడండి. ఫస్ట్ది ఏంటది, మానిటరీ పాలసీ. సో రిపిటేషన్, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి బ్రో అని అంటున్నాడు. సో డైరెక్ట్ మానిటరీ పాలసీ కమిటీ నుంచి రాయాలి, లేకపోతే ఆర్బీఐ యాక్ట్. ఇది ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐ యాక్ట్ ఉంది కదా, దానివల్ల దానికి వచ్చింది. ఇట్ హ్యాస్ పవర్ టు డూ ఇట్. అంటే ఏంటో చెప్తావు, ఫీచర్స్ చెప్తావు, అక్కడ వరకు రావాలి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ 2B అగైన్ చూడండి, 2023లో 2 వేరేకి ఇచ్చాడు, అది నచ్చలా. హీ వెంట్ టు యునైట్ ఇండియా, సో అందుకు 2 ప్రాబ్లమ్స్ కలిపి అడిగిస్తాడు 25లో. వాట్ ఈస్ ఫిజికల్ పాలసీ, అదే టూల్స్ ఇండియా యూస్, కెన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ హెల్ప్ రైజ్ రెవెన్యూ సంథింగ్ అట్లా ఫిజికల్ పాలసీని. సో ఇది క్లియర్ కట్గా అర్థమవుతుందా, డబ్బులు ఎలా సంపాదించాలి, రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేయాలి. నెక్స్ట్ 2020 నారో ట్యాక్స్ బేస్ కారణం ఏంటి, రిసోర్స్ మొబిలైజేషన్లో మేజర్ ప్రాబ్లం. పబ్లిక్ డెట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ ద ట్రెండ్ ఇన్ పబ్లిక్ డెట్ సిన్స్ 2010. అగైన్ పబ్లిక్ డెట్ కూడా రిపీటెడ్ అయిందా లేదా. నెక్స్ట్ ఇయర్స్ 2017 అవి ఓల్డ్ సిలబస్. సో సిలబస్ లైన్స్ మీద అలా ఉండదు, బట్ అయినా థీమ్స్ ఉన్నాయి చూడండి. ఎయిమ్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ టు ఇంప్రూవ్ కాంపిటేటివ్ ఎఫిషియన్సీ అండ్ పేవ్ ద వే ఫర్ హై గ్రోత్. కొంచెం ఫస్ట్కి గ్రోత్కి సంబంధించి ఉంది, ఫస్ట్కి తగ్గట్టు ఉంది. 4B థ్యాంక్ యూ అండి. క్రిటికల్ అనలైజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ డెట్ ఫ్రమ్ 1991 టు ప్రెజెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ 2016, ఇప్పుడు మళ్ళీ 4లోనే చూడండి. 5A కూడా చూడండి, ఫిజికల్ రిఫార్మ్స్ బడ్జెట్ అంటే యాక్చువల్ బడ్జెట్ మేనేజ్మెంట్ కింద వస్తుంది ఇది. ఇంకా 4A అండి, నైస్. అందండి. సో చాలా ఎక్కువ స్క్వేర్ గీసాం, ఓకే, బట్ ఇల్లు మాత్రం దాంట్లోనే కట్టుకోవాలి అంటే వాడు ప్లానింగ్ అదే, ఓకే. బట్ స్టిల్ పొరపాటున వస్తే మనం వేరే వాళ్ళ మీద ఎడ్జ్ కావాలి కాబట్టి ఆ లెవెల్లో జరిగితే ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది గేమ్. ప్రిలిమ్స్ ఒక 5-6 మార్కులు ఎక్కువ సంపాదిస్తాం అంతే. ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ లాస్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 10. సో అంటే సిలబస్ని ఎలా చదవాలన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా కూడా ఒక 5-6 లైన్లో రాయడం జరిగింది. లైన్ 2లో లైన్ కవర్స్ ఆల్ ద వేస్ ద గవర్నమెంట్ raises money, taxes, borrowing at home, borrowing from abroad, and foreign investment coming into the territory, into the country. Keep these ideas clear and simple. అదే నేర్చుకోరా బాబు అంటున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కనుక్కో, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డెప్ట్ కనుక్కో, ఎఫ్డిఏ లాంగ్ టర్మ్ డైరెక్ట్ ఓనర్షిప్ ఫీచర్స్ కనుక్కో, ఎఫ్పిఐ కనుక్కో, అండ్ వాట్స్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ, గవర్నమెంట్ ఫిజికల్ పాలసీ. అంటే ఏమేమి అడిగాడో దాని మీద ఒక పారాగ్రాఫ్. యా. సో ఫస్ట్ మీ బేస్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అని గ్రిప్లో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకోండి, అట్లీస్ట్ ఒకటి రిపీట్ అవుతుంది కదా మళ్ళీ, అప్పుడు తడబడకూడదు. 12 మినిట్స్లో రాయాల్సింది 8 మినిట్స్ 9 మినిట్స్లో కొట్టేయాలి అంతే. సో నెక్స్ట్ బడ్జెట్ ఉంది, నెక్స్ట్ది అప్పుడు బడ్జెట్ డిస్కస్ చేయొచ్చు. బట్ హౌఎవర్ దానికన్నా ముందే మీరు అడ్వాన్స్ అవ్వండి. చెప్పి ఎందుకలాగా జీడిపి ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, మన డబ్బులు ఎంత వస్తున్నాయి, అండ్ ఏవి వస్తున్నాయి. ఇంకోటి కూడా ఒకటి రాసుకున్నాను, ఐ కంక్లూడ్ విత్ దట్ స్టాట్. రాసాను కాబట్టి వృధా చేయకూడదని. రూపీ కమ్స్ ఫ్రమ్, రూపీ గోస్ టు. మనకు వచ్చే ప్రతి 100 రూపీస్లో 100 పైసలో హైయెస్ట్ చెప్పండి, గెస్ట్ చేయండి. హైయెస్ట్ పోర్షన్ పై చాట్లో హైయెస్ట్ పోర్షన్ రూపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత స్ట్రెస్ చేసి అడుగుతుందంటే మీరు గెస్ట్ చేయాలి. అప్పటి నుంచి వస్తుంది 24 రూపాయలు 24 పైసలు. ఓకే, ఎలా బాగానే ఉందా అది పై చాట్? ఇస్తారా ఏ గ్రేడ్? ఓకే 24% కదా, ఇది 4 పలకలు అనుకున్నాం, అప్పుడు 24. నెక్స్ట్ ఏంటి, అప్పులు కదా. ఇప్పుడు ఆదాయం నుంచి మొదలు పెడదాం. ఇందాక అనుకున్నాం కదా, ట్యాక్సెస్లో ఏ ట్యాక్స్ హైయెస్ట్ అండి? ఇన్కమ్ ట్యాక్స్. ఎంత? 21%. 21. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ 18%. గుడ్ ట్రై. ముందు ఎంత 15 అంత ఉండేది, తర్వాత పెరిగింది కార్పొరేట్ ట్యాక్స్. తర్వాత 15 జిఎస్టీ అండ్ మిగతా కూడా చిన్నవి జిఎస్టీతో పాటు. అండ్ తర్వాత ఎన్టీఆర్, అదే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఎంత నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాసుకో, మర్చిపోయా. 8% ఎంతో. కస్టమ్స్, ఎక్సైజ్. నేను యాక్చువల్లీ ఇది చదువుతున్నప్పుడు ఎకనామిక్ సర్వే ఆశ్చర్యపోయాను. నేను ఏమేమి గెస్ట్ చేశానంటే, ఫస్ట్ నేను ఏదైనా చదివినప్పుడు ఎలా చదువుతానంటే, ఫస్ట్ నేను రాసుకుంటాను
నా అజంప్షన్ గెస్ట్ చేస్తా, సో దట్ నేను రాంగ్ చేస్తే నాకు గుర్తుండిపోద్ది. రైట్ చేస్తే ఎగ్జామ్లో కూడా అదే థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలా నేను ఫస్ట్ రాసుకున్నాను ఆర్డర్, ఎందుకు అది అడుగుతాడేమో ప్రిలిమ్స్లో అని చెప్పి. టు మై సర్ప్రైజ్ నేను ఏం రాశానంటే కస్టమ్స్ రాశాను, ఎక్సైజ్ తక్కువ రాశాను. మన వాళ్ళు అంత కాదు అని నమ్మకం, కానీ ఎక్సైజ్ 6%, కస్టమ్స్ 4%. ఇది ఎందుకు చెప్పానంటే కదా, గుర్తుపెట్టుకుంటారండి, ప్రయారిటీ అడుగుతాడు ఫిలిమ్స్లో, ఓకేనా. సో కస్టమ్స్ కాదు, ఎక్సైజ్ ఎక్కువ. పీపుల్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫ్రమ్ ఇన్సైడ్. దట్స్ ఇట్. రూపీ కమ్స్ ఫ్రమ్ ఇది, లాస్ట్ రూపీ గోస్ టు. ఇప్పుడు గెస్ చేయండి, రూపీ గోస్ టు అంటే దేనికి వెళ్తున్నాయి కదా. ఫస్ట్ ఇది ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ కదా, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్కీమ్స్ పెడుతుంది. దాన్ని ఏమంటాం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటాం. స్టేట్స్ కోసం కలిపి పెడితే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఓకే, ఇది ఎందుకంటే అవి కూడా ఉన్నాయని చెప్పడానికి. ఫస్ట్ గెస్ట్ చేయండి. కమాన్, ఫస్ట్ స్టేట్స్కి ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది, ఎస్జిఎస్టీ చేసి ఇచ్చేసేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, వాటికి ఇవ్వాలి కదా. సో అది ఎఫ్సీస్, అది కూడా ఉంది. బట్ డైరెక్ట్గా స్టేట్స్ కలెక్ట్ చేస్తాయి కొన్ని ట్యాక్సులు, సెంటర్కి ఇస్తాయి, కానీ ఆ రెండింటి మధ్యన డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇవన్నీ కలిపి స్టేట్కి ఇవ్వాల్సిన ట్యాక్స్ ఉన్నాయి కదా, 100 పైసలు 22 పైస్ స్టేట్స్కి వెళ్తాయి. ఇది ఎలాగో సందర్భం వచ్చిందని చెప్తున్నాను, డైరెక్ట్గా సిలబస్లో లేదు, బట్ బడ్జెట్లో ఏమో వస్తే నాకు తెలియదు, బడ్జెటింగ్ చాప్టర్లో. నెక్స్ట్ ఇప్పుడు అసలు అక్కడ అలాగైతే అప్పులో ఇక్కడ కూడా వడ్డీలు కట్టుకోవడం 20%. నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 17. ఇదేంటండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇక్కడ ఏంటండి, థ్యాంక్ యూ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇక్కడ ఎందుకు సిఎస్ఎస్ అని రాయలేదు, మళ్ళీ సిఎస్ఎస్ ఈజ్ ఫేమస్లీ అటాచ్డ్ టు సెంట్రల్ స్పాన్సర్డే కదా వాడు, స్పాన్సర్డ్ స్కీమ్స్. అందుకు కన్ఫ్యూజ్ అవుతామని రాయాలా. నెక్స్ట్ అండి డిఫెన్స్, ఈ ఇయర్ పెరిగింది బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ 11%. అండ్ దీని మీద క్వశ్చన్ రావచ్చు కూడా ఇయర్, ఎందుకంటే ఇప్పటికిప్పుడు డబుల్ డిజిట్లో ఇంక్రీజ్ చేస్తూ డిఫెన్స్ కేటగిరీకి ఇవ్వాల. బట్ ఈ ఇయర్ బడ్జెట్లో, ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్ తర్వాత ఎలాగ మాట్లాడతాం, ఇండియన్ బడ్జెట్లో 2 మేజర్ థింగ్స్ జరిగినాయి. ఏంటంటే ఫస్ట్ టైం డిఫెన్స్ బడ్జెట్ డబుల్ డిజిట్ ఎడిషన్ చేశారు. అంటే ఇప్పుడు 5% ఎడిషన్ ఇచ్చేవారు, లేదా 2% ఇచ్చారు. ఈసారి 14% ఎంత ఇచ్చారు, డబుల్ డిజిట్ ఎడిషన్ ఇచ్చారు. డబుల్ డిజిట్ అంటే డైరెక్ట్ అవ్వాలా, పర్సంటేజ్ ఇంక్రీజ్ చెప్తున్నాను. రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ వచ్చింది, ఇండియన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం నాకు 2024లో ఏమో నెంబర్ బాగుందని గుర్తుపెట్టుకున్నా, 11.11. ఓకే, ఇప్పుడు మేబీ 12 13 సంథింగ్గా పెరిగింది. లాస్ట్ 5 yearsలో క్యాపెక్స్ పెరుగుతుంది. గవర్నమెంట్ ఈజ్ బ్రాండింగ్ ఇట్స్ ఇమేజ్ ఫర్ దిస్, వీఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. లాస్ట్ది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 8% అండి. దట్స్ ఇట్ అండి.